నిజం కమ్యూనిజం ఇది నిజం కమ్యూనిజం మన బతుకు కమ్యూనిజం మన భవిత కమ్యూనిజం మన భవిత కమ్యూనిజం మనయిజం కమ్యూనిజం హ్యూమనిజం కమ్యూనిజం ఇది నిజం కమ్యూనిజం మన బతుకు కమ్యూనిజం మన భవిత కమ్యూనిజం మన కులం కమ్యూనిజం మన ఫలం కమ్యూనిజం మన మతం కమ్యూనిజం అభిమతం కమ్యూనిజం అభిమతం కమ్యూనిజం మనయిజం కమ్యూనిజం హ్యూమనిజం కమ్యూనిజం మన నీతి కమ్యూనిజం మన జాతి కమ్యూనిజం మన రీతి కమ్యూనిజం మన ఖ్యాతి కమ్యూనిజం మన ఖ్యాతి కమ్యూనిజం మన మాట కమ్యూనిజం మన ఆట కమ్యూనిజం మన పాట కమ్యూనిజం మన బాట కమ్యూనిజం మన బాట కమ్యూనిజం
చెమటల చుక్కలై రైతులు దున్నిన దుక్కులై ధైర్యం ఎత్తిన పిడికిలై దిక్సూచిగా నిలిచే జెండరా ప్రశ్నే అడిగే కొడవలై బదులే ఇచ్చే బాధ్యతై బాసట నిలిచే బంధువై ఆసరైన జెండా మనుషుల్లో భేదాలు తొలగించగ తేడాలు నేర్పింది సమరాలు జెండా ముందుంది శ్రమజీవుల బతుకుల్లో నిరుపేదల అడుగుల్లో నిలువెల్లా తానే నిలిచి వెలుగునిచ్చే జెండా సిఆర్ మోసినట్టి జెండా వర్ధన్ బాటలేసే జెండా భూపేష్ గుప్త శ్వాస జెండా నిగ నింపే జెండా రావి నారాయణ రెడ్డి నీడ మగ్దుం మోయినుద్దీన్ జాడ నీలం రాజశేఖర్ రెడ్డి నీతి మాటే జెండా నెత్తుట తడిసిన జెండాను ఎక్కుపెట్టి పిడికిలను ఎత్తింది కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ సిపిఐ కమ్యూనిస్ట్ కత్తులు ఎదురొస్తుంటేను ఎదురాడి జై కొట్టి నిలిచింది కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ సిపిఐ కమ్యూనిస్ట్ మొట్టమొదట సంపూర్ణ స్వరాజ్యం మా హక్కని చాటింది కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ సిపిఐ కమ్యూనిస్ట్ నిజాం దొరలను తరిమింది ప్రజలకు గొంతుకనిచ్చింది ప్రజా కవుల సృష్టించింది ఇదిరా వందెల సిపిఐ చరిత్ర ఇదిరా నూరెళ్ళ సిపిఐ చరిష్మా ఇదిరా వందెల సిపిఐ చరిత్ర ఇదిరా నూరెళ్ళ సిపిఐ చరిష్మా కదులు ఈ నిజం తెలిసి కదులు నీ భుజం కలిపి సోదరి సోదరా బ్రిటిషు పుత్రుల కేసులను స్వీకరించి చిరునవ్వుతూ ఢీకొంది కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ సిపిఐ కమ్యూనిస్ట్ సాయుధ పోరున 4000 ప్రాణాలిచ్చి తెలంగాణను ఎరుపెక్కించింది కమ్యూనిస్ట్ సిపిఐ కమ్యూనిస్ట్ దేశంలో 1,00,00,000 ఎకరాల భూములను పేదలకు పంచింది కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ సిపిఐ కమ్యూనిస్ట్ ఇదిరా వందెల సిపిఐ చరిత్ర ఇదిరా నూరెళ్ళ సిపిఐ చరిష్మా ఇదిరా వందెల సిపిఐ చరిత్ర ఇదిరా నూరెళ్ళ సిపిఐ చరిష్మా
నిజం తెలిసి కదులు నీ భుజం కలిపి సోదరి సోదరా ప్రజాస్వామ్య పార్లమెంటును ప్రారంభించింది రావి నారాయణ రెడ్డి. కమ్యూనిస్ట్ సిపిఐ కమ్యూనిస్ట్ పార్లమెంటు తొలిసారి మహిళా బిల్లు రూపొందించింది గీతా ముఖర్జీ బెంగాలీ. ప్రపంచాన ఎన్నిక ద్వారా గెలిచిన తొలి కేరళ రాష్ట్రం సిపిఐ కమ్యూనిస్ట్. ఇదిరా వందెల సిపిఐ చరిత్ర, ఇదిరా నూరెల సిపిఐ చరిష్మా, ఇదిరా వందెల సిపిఐ చరిత్ర, ఇదిరా నూరెల సిపిఐ చరిష్మా. కదులు ఈ నిజం తెలిసి కదులు నీ భుజం కలిపి సోదరి సోదరా. అమరజీవి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించి జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసినటువంటి విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థి సంఘంలో అదేవిధంగా కార్మిక సంఘంలో పార్టీలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి మన నుంచి అమరుడైనటువంటి కామ్రేడ్ కోటు ప్రసాద్ గారి ఈరోజు స్తూపావిష్కరణ ఆయన వర్ధంతి సందర్భంగా ఆవిష్కరించాల్సింది గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా వాయిదా పడి ఈరోజు ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. ఈ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు సాంబశివరావు గారు, అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ జూలకంటి రంగారెడ్డి గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ పక్ష పద్మ గారు, కామ్రేడ్ గన్నా చంద్రశేఖర్ గారు, అదేవిధంగా సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దండి సురేష్ గారు, సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఉన్నా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బెదవాడ వెంకటేశ్వర గారు, ఇంకా అనేక మంది నాయకులు వచ్చారు. ఆనాడు రజాకారుల నిర్బంధాలను ఎదుర్కొని మొత్తం కోటు ఎర్రమ్మ గారి కుటుంబం అంతా కూడా ఆనాడు పోరాటంలో పాల్గొన్నది. కోటు ఎర్రమ్మ గారి స్తూపానికి కామ్రేడ్ జూలకంటి రంగారెడ్డి గారిని పూలమాల వేల్చిందిగా కోరుతాం. వీరులారా వందనం మీకు ఎర్రెర్రని వందనం, యోధులారా వందనం మీకు ఎర్రెర్రని వందనం. సాగిలా పడిపోయి సంపదలే ఎదురొచ్చి పదవి పంపకాలు పళ్ళెంలో తెచ్చిన ఏ ప్రలోభాలకి లొంగని యోధులు, కోరి వచ్చిన సిరులను కొనగోట తాకని జననేతలు, కోరి వచ్చిన సిరులను కొనగోట తాకని జననేతలు. నీలం రాజశేఖర రెడ్డి కామ్రేడ్ రాజ్ బహదూరు గౌరు, నీలం రాజశేఖర రెడ్డి కామ్రేడ్ రాజ్ బహదూరు గౌరు. ఓ వీరులారా ఓ శూరులారా వందనాలు ఎర్ర వందనాలు, ఓ యోధులారా త్యాగధరులారా వందనాలు మీకు వందనాలు. బక్కమ్మల చటి తనువు పొడవు చేతుల చొక్క పాత చెప్పుల జోళ్ళుండి తీకాన వాళ్ళు దారింట వారొచ్చితే ఊరూర హారతులనెత్తేదిరో. ఉరిమే ఉద్యమ సూర్యులు చీకట్లు తరిమే కాగడ వెలుగులు, పులుపుల శివయ్యరా పేదోళ్ళ గుండెల్లో దీపమ్మురా, పులుపుల శివయ్యరా పేదోళ్ళ గుండెల్లో దీపమ్మురా. సొంత ఆస్తులనెల్ల పేద జనులకు పంచి అపురూపమైనట్టి ఆలు బిడ్డల నిడిచి అడచబడ్డ వారి మేలునే తామించి కష్టాల కడగండ్లను వరించి కత్తులొంతిన దాటిరో, కష్టాల కడగళ్లను వరించి కత్తులొంతిన దాటిరో.
సర్వదేవ భట్లరో కామ్రేడు రామనాథం గారు రో సర్వదేవర భట్లరో కామ్రేడు రామనాథం గారు రో అన్నలారా వందనము ఆత్మా బంధులారా వందనము అన్నలారా వందనము ఆత్మా బంధులారా వందనము లాఠీలు తూటాలు వేటికి వెరవక జైలు హింసలకేమో అణువంత జడవక ఎదిరించిన గడము వెయ్యేనుగుల బలము మార్క్సు కలల వరమురా ఆతరము జగతి కాదర్శమురా మార్సు కలల వరమురా ఆతరము జగతి కాదర్శమురా సూర్యాపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మల్లు నాగార్జున రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీదకి రావాల్సిన కోరుతాను. అదేవిధంగా ఈ గ్రామ మొదలు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా ఎన్నికైనటువంటి కట్టా కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. గ్రామ సర్పంచ్ కట్టా కళ్యాణ్ గారు క్రీడల పత్తా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కనుజయ్ నాయుడు గారు, కంబాల శ్రీనివాస్ గారు, గుండె వెంకటేశ్వర గారు, దేవరం మల్లీశ్వర గారు, సక్కుబాయమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. ఎగరాలి ఎర్ర జెండా వాడ వాడానా ప్రజల బాధ చూడాలి పల్లె నేతగా అక్కడ జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేసినటువంటి ప్రసాద్ గారి వర్ధంతి సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారం. జోహార్లు ప్రేట్ ప్రసాద్ గారికి, జోహార్లు ప్రేట్ ప్రసాద్ గారికి. సాధిస్తాం ప్రసాద్ గారి ఆశయాలను. జోహార్లు అమర వీరులకు. మన నారాయణ గారు, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు, మిర్యాలగూడెం మాజీ వర్గ సభ్యులు కామ్రేడు రంగన్న గారు, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కోటి రంగారావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు, ఈ ప్రాంత కమ్యూనిస్టు రాజకీయాలకి చాలా ఉద్యమ కేంద్రంగా ఉన్నటువంటి గ్రామాలు దాదాపుగా ఈ ప్రాంతంలో ఒక 20 గ్రామాలు ఉండి ఉంటాయి. మిర్యాలగూడెం కాన్స్టిట్యున్సీలలో ఉన్నాయి ఇవన్నీ కూడా. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎర్రమ్మ గారి యొక్క పాత్ర మనకు తెలుసు. ప్రధానంగా పోటు ప్రసాద్ గారి నాన్నగారు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేయటం, వారు జైలు జీవితాన్ని అనుభవించటం కూడా జరిగింది. వారు జైలు జీవితం అనుభవించిన సాయుధ పోరాటంలో భాగస్వాములైన వారి సహచరులతోనూ కానీ వారు ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమం నడిపేటటువంటి ఆలోచనలో కానీ ఆ కుటుంబం ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. వారి పశువుల్ని, వారికి సంబంధించినటువంటి అన్ని వస్తువుల్ని ధ్వంసం చేసి ఆ కుటుంబాన్ని ఈ గ్రామం నుంచి తరిమి వేసినప్పుడు ఎర్రమ్మ గారు ఒక కూతుర్ని తీసుకొని గుంటూరు జిల్లాలో టొబాకో కంపెనీలో పనిచేస్తూ 2 సంవత్సరాలు అజ్ఞాతంగా వారు అక్కడ ఆ కంపెనీలో పనిచేయటం జరిగింది. సాయుధ పోరాట విరమణ జరిగిన తర్వాత ఎట్లా జరిగింది ఏమిటి అనేది తెలియదు. కానీ సుందరయ్య గారు అక్కడ ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ పోతే అక్కడ ఎర్రమ్మ గారు కలిసి మేము పలానా వాళ్ళమని చెప్పిన తర్వాత వాళ్ళని కామ్రేడ్ డిఎన్ గారికి ఒప్పచెప్పి ఆ విధంగా మళ్ళీ ఎర్రమ్మ గారు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇది సుందరయ్య గారి యొక్క స్వీయ చరిత్రలో రాయబడ్డటువంటి జ్ఞాపకం. సుందరయ్య గారు రాసినటువంటి దాంట్లో ఆ ఎర్రమ్మ గారి యొక్క చరిత్ర ఉన్నది. ఆ విధంగా పునాదులు వేసినటువంటి కుటుంబం ఇది. ఆ విధంగా పునాదులు వేసినటువంటి రాజకీయ పార్టీ ఇది. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి మార్పులు జరిగిన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీలోనే కొనసాగుతూ, రమేష్ కూడా ఖమ్మం వెళ్ళిపోయినాడు చివరికి. కానీ రమేష్ కూడా ఈ గ్రామంలో తన పార్టీని నిలబెట్టుకోవటం కోసం ఇతర రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో దాడి చేయటం జరిగింది. 94లో తను హుజూర్నగర్కి వస్తుంటే దారిలోనే పట్టుకొని ఆయన్ని తలబగల కొట్టినప్పుడు ఆ హుజూర్నగర్లో ఉన్నటువంటి కామ్రేడ్స్ ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసులు పెడితే ఆ తర్వాత ఈ కోదాడ కళాశాలలో చదువుకుంటే మళ్ళీ ఊరుకు రావాల్సి వస్తుందని అతన్ని ఇక్కడి నుండి ఖమ్మం పంపించడం జరిగింది.
ఆ ఖమ్మంలోనే చదువుకుంటూ మన పువ్వాడ నాగేశ్వరరావు గారి యొక్క అనుబంధంలో తను విద్యార్థి ఫెడరేషన్ నుండి ఆ విధంగా యువజన సమాఖ్య తర్వాత ట్రేడ్ యూనియన్ ఆయన ఉండటం జరిగింది. సరే, ఆయన చనిపోయిన తర్వాత మనకున్నటువంటి దాంట్లో ఆ యొక్క మనిషిని మనం ఆ విధంగా చెప్పలేస్తాం. కానీ ఆ చెప్పటం ఒకటే కాదు, అసలు ప్రసాద్ ఏం మిగిల్చిపోయిండు అనేటటువంటి జ్ఞాపకాలు అనేకం ఉన్నాయి. అవి మరో సందర్భాల్లో చెప్పుకోవచ్చు, చాలా మంది చెప్తారు. చివరిగా నేను 2001 మే 1 తారీఖు రోజున నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, న్యూరో ప్రాబ్లం. కరోనా ఉన్నది కూడా అని చెప్తున్న దశలో హేమంతరావు కూడా 3 సందర్భాల్లో నా దగ్గరనే ఉండి చివరికి పోయేటప్పుడు ఇంటికి వెళ్ళే రోజు కూడా గంటల తరబడి అక్కడ కూర్చొని చివరికి కొంచెం కన్నీళ్లు చెమర్చగిచ్చి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఆ తర్వాత నేను మంచిగా అన్న నేను కలిసి పనిచేసినాం. ఖమ్మం నల్లగొండ జిల్లాకి వారధిగా అనేక సందర్భాలుగా అనేక సంవత్సరాల నుండి ఉంది. గిరిప్రసాద్ గారు ఇక్కడ భారత కమ్యూనిస్ట్ గురించి అనేక విషయాలు తెలియజేసినటువంటి శేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు రంగారెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతూ. సభ అధ్యక్షుడు మిత్రుడు విజయవాడ వెంకటేశ్వర్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు సిపిఐ పార్టీ జాతీయ నాయకులు కామ్రేడ్ నారాయణ గారు, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిత్రులు శాసనసభ్యులు కొత్తగూడెం కామ్రేడ్ సాంబశివరావు గారు, మాజీ శాసనసభ్యులు సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉద్యమ నాయకుడైనటువంటి గుమ్మడి నర్సయ్య గారు, మిత్రులు, పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా గిట్టక తప్పదు. కానీ చనిపోయే వయసులో చనిపోతే ఎవరికి బాధ ఉండదు. ప్రసాద్ గారిది చనిపోయే వయసు కాదు, ఇంకా ఒక 15-20 సంవత్సరాల పాటు ఉద్యమంలో సమాజానికి సేవలు చేసేటువంటి వయసు ఉన్నటువంటి సమయంలోనే మనం చెప్పుకోక తప్పదు. ప్రసాద్ గారు నాకు చాలా కాలంగా, నేను ముఖ్యంగా శాసనసభ్యునిగా ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తర్వాత అనేక సందర్భాల్లో ఖమ్మంలో కానీ లేకపోతే వేరే హైదరాబాద్ అక్కడక్కడ మీటింగ్స్లో కలిసినప్పుడు ఈ ప్రాంతం గురించి అడిగేవాడు. అన్న ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడేవారు. ఒక మంచి నాయకుడు, సౌమ్యుడు. అందరూ బహుశా వెలిదండలను కొక్కిరిలోనూ 10వ తరగతి వరకు చదువుకొని తర్వాత మళ్ళీ ఖమ్మం పోయి ఖమ్మంలో చదువుకుంటూ అక్కడనే ఆయన ఉద్యమంలో మరి ఆ రకంగా ఏంటంటే పనిచేస్తూ అంచెలంచెలుగా ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శిగా ఆ రకంగా పనిచేస్తూ చనిపోవటం అనేది జరిగింది. కోట రంగారావు గారు కూడా నాకు తెలిసి మరి ఇక్కడ కొక్కిరేణిలో 10వ తరగతి వరకు చదువుకొని అక్కడ చదువు కొరకు పోయి అక్కడనే ఉద్యమంలో పాల్గొంటూ ఇక అక్కడనే నాయకులుగా, జిల్లా రాష్ట్ర నాయకులుగా అభివృద్ధి కావటం అనేది జరిగింది. ఆనాడు ఎర్రమ్మ గారు, వారి తల్లి గారు, తర్వాత ఏంటంటే రాఘవయ్య గారు, తర్వాత ఏ రకంగా ఇబ్బంది పడ్డారు. మేదరమెట్ల సీతారామయ్య గారు వీరికి అల్లుడు, అనేక సార్లు దాడులు చేశారు. తర్వాత 1972 ఆ ప్రాంతంలో కూడా ఇక్కడ దాడి చేయటం అనేది జరిగింది. ఆస్తులు కూడా నష్టం చేయటం అనేది జరిగింది. నాటి నుండి నేటి వరకు ఎన్ని దాడులు, దౌర్జన్యాలు, నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా, ఆస్తులు తర్వాత అన్నీ కూడా పోయినా కూడా లెక్క చేయకుండా, ఎత్తిన జెండా దించకుండా, మనం కమ్యూనిస్టులుగానే మనం చివరి దాకా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రాణాలకు లెక్క చేయకుండా, ఆస్తులను లెక్క చేయకుండా త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఈ కుటుంబం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటానికి వీల్లేదు. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తే ప్రసాద్ గారు అని చెప్పేసి ఇప్పుడు కూడా వారి పిల్లలు కూడా వాళ్ళతో పాటు ఏంటంటే జెండాలు పట్టుకొని ఈ ఉద్యమంలో పాల్గొనడం అనేది అభినందించదగినటువంటి విషయం.
ఏదున్నా ప్రసాద్ గారు ఈ కాలంలో మన నుంచి భౌతికంగా దూరం కావటం అనేది చాలా నష్టం ఈ ఉద్యమానికి, కుటుంబానికి, అందరు కూడా. మనం ఎంత బాధపడ్డా తిరిగి తీసుకురాలేం. కానీ ప్రసాద్ గారి యొక్క ఆశయాలు, ఆయన చేసిన త్యాగాలు, ఆయన నడిపిన పోరాటాలు, ఆయన ఏ విధంగా సేవలు చేశాడో అది ఎన్నటికీ మర్చిపోరాని. వాటిని గుర్తుంచుకొని మనం అవి సాధించడానికి ముందుకు మరి సాగటం తప్ప మరొక మార్గం లేదని చెప్పేసి కమ్యూనిస్టు నాయకులు, కమ్యూనిస్టు ఉద్యమాలు మరింత బలపడవలసినటువంటి అవసరం ఇవాళ సమాజంలో వస్తూ ఉన్నది. ఇవాళ ప్రపంచంలో ఈ కంప్ అనేవాడు ప్రపంచాన్ని మొత్తం కూడా కంపు లేపుతా ఉన్నాడు. ప్రపంచం మొత్తంలో కూడా యుద్ధాలు, దాడులు, వాళ్ళని ఏ రకంగా ఇవాళ భార్య భర్తలు ఇద్దరిని కూడా జైల్లో అక్కడ బంధించారనేది. అట్లాగనే మన దేశంలో మోడీ మొత్తం మన దేశాన్ని ఉంచుతా ఉన్నాడు. 11 సంవత్సరాల 5 మాసాల కాలం నుంచి 3వసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆయన తీసుకొచ్చిన చట్టాలు మొత్తం కూడా సమాజాన్ని మొత్తం అన్ని వ్యవస్థల్ని, అన్ని వర్గాల ప్రజల్ని దెబ్బతీసే విధంగా రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ తమ ఇష్టం వచ్చినట్టుగా మత విద్వేషాలు రెచ్చగొట్టి మత సెంటిమెంట్లు, దేవుని సెంటిమెంట్ ఉపయోగించి ఎమోషనల్ నినాదాలు తీసుకొని ఇలా రాజ్యం వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచానికి కానీ దేశానికి కానీ దీన్ని ఎదుర్కోవాలంటే, ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలంటే, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే, శాంతి కావాలంటే అది ఒక ఎర్ర జెండా, కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ ఉద్యమాలే తప్ప ఇంకొక మార్గం లేదు. వాళ్ళందరి ఎజెండా వేరు. వాళ్ళందరి ఎజెండా మత ఎజెండా, కార్పొరేట్ల ఎజెండా, దోచుకునే ఎజెండా. ఒక ఎర్ర జెండాకు సంబంధించినటువంటి సంఘాలు, పార్టీలై మాత్రమే ప్రజల ఎజెండా. 100% మంది, 100% ప్రజలందరూ కూడా అన్ని అవసరాలు తీర్చుకొని ఒక మంచి సమాజంలో బ్రతకాలని కోరుకునే జెండా ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా తప్ప ఇంకో జెండా కానే కాదు. ఇవాళ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు లేకపోవడం అనేది చాలా లోటు. సరే, ఏది ఏమైనా ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎర్ర జెండా సంఘాలు, ఎర్ర జెండా పార్టీలు, తర్వాత ఏంటంటే చాలామంది అక్కడక్కడ కామెంట్ చేస్తుంటారు, మీ ఆశయం మంచిదే, మీ సిద్ధాంతం మంచిదే, మీ జెండా మంచిదే, కానీ ఏంటి మీరు చీలికలు పేలికలుగా ఉంటారు, ఒక ఆయన ఆ మార్గంలో, ఒక ఆయన ఈ మార్గంలో, ఒకటి ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళకి అవకాశం కల్పించవద్దు. అందుకని ఎర్ర జెండా పార్టీలు, ఎర్ర జెండా సంఘాలు ఆశయం ఒకటే, మన లక్ష్యం ఒకటే, వేర్వేరు దారిలో పోతా ఉన్నాం. అందుకొరకు అందరం కలిసి మనం ఈ యొక్క ఫాసిస్ట్ శక్తుల్ని చుట్టే వాళ్ళు తిరుగుతారు తప్ప మరొకటి కాదు. అందుకని ఇక్కడ సిపిఐ, ఎంఎల్ పార్టీ, సిపిఎం ఇట్లా అనేక విభాగాలుగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం కాబట్టి, జాతీయ రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలోనైనా రాష్ట్రంలోనైనా మనం అందరం ఏకమై ముందు కలిసి విలీనమైదాం. తర్వాత సర్వసంగతి ముందు అందరం ఒక వేదిక మీదకి వచ్చి పెద్ద ఎత్తున శక్తులకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు, పోరాటాలు నడపకపోతే ఇంకా ఇంకా కష్టాలు, నష్టాలు వచ్చేటువంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయి. కాబట్టి వీటిని ఆయన చూపించిన మార్గంలో ఆయన ఎత్తిన ఎజెండా ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కామ్రేడ్ ప్రసాద్ గారికి అమర్ హై కామ్రేడ్ ప్రసాద్ గారు, అమర్ హై కామ్రేడ్ ప్రసాద్ గారు, వృధా కావు మీ త్యాగాలు. వేదిక మీదనున్న పెద్దలు, ఈ సభకు హాజరైనటువంటి మిత్రులారా, కామ్రేడ్స్, ముందుగా కామ్రేడ్ ప్రసాద్కి నా తరఫున, సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపందా పార్టీ తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తా ఉన్నా. నేను ప్రసాదు ఇంటర్మీడియట్ వరకు ఒకే క్లాసు చదువుకున్నాం. కుక్కరేణి హై స్కూల్లో 10th వరకు, వెలిదండలో 7th వరకు, ఇంటర్మీడియట్ కోదాడులో చదువుకున్నాం. ఇద్దరం ఒకేసారి ఖమ్మం వెళ్ళాం. కాకపోతే చెరొక కాలేజీలో చేరి చెరొక ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ ఉద్యమంలో నిలబడ్డటువంటి వాళ్ళని ఇద్దరు. అప్పటి నుంచి ఇద్దరు పీడిఎస్ హై స్కూల్ నుంచి కూడా. మిత్రులారా, ప్రసాదు చాలా ధైర్య సాహసాలు ఉన్నటువంటి మనిషి. చాలా దృఢమైనటువంటి అభిప్రాయాలతోని ఏ విషయం వచ్చినా, సమస్య వచ్చినా దృఢంగా నిలబడేటువంటి మనిషి. దాదాపు ఇద్దరం హై స్కూలు, ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు వాళ్ళ నాన్నగారు రాఘవయ్య గారు
సహజంగా వరుసగా నాకు అన్న అంటాము. అన్న ఇద్దరం వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేటప్పుడు ఆనాడే రాఘవయ్య గారు నాకు దాదాపు కలిసినప్పుడల్లా 1 గంట సేపు స్టాలిన్ విషయాలు, క్రుచేవ్ విషయాలు, రష్యా పరిణామాలు, కమ్యూనిస్టు ఉద్యమంలో పరిణామాలు తను ఆసక్తిగా చెప్పడం అనేటువంటిది రాఘవయ్య గారికి అది అలవాటు. ఎవరు కలిసినా యోగక్షేమాలు అనేటువంటిది 1/2 నిమిషం కంటే ఎక్కువ మాట్లాడేవాడు కాదు. రాజకీయాలు, పార్టీలు రాజకీయాలు పార్టీల గురించి ఎక్కువ మాట్లాడేవాడు. ప్రసాదు మేము కూడా ఎవరు ఒక్కొక్కడం ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ చివరిదాకా అన్యోన్యంగా ఆప్యాయతగా కలిసి మాట్లాడుకునేటువంటి వాళ్ళం, అనేక విషయాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి వాళ్ళం. అలాంటి ప్రసాదు హార్ట్ అటాక్తో ఆకస్మికంగా చనిపోవడం అనేటువంటిది కుటుంబానికే కాకుండా మనందరికీ చాలా బాధ కలిగించింది. అది భారత కమ్యూనిస్ట్ పార్టీకే కాకుండా ఆ కుటుంబానికి, బంధుమిత్రులందరికీ కూడా తీరని లోటుని మిగిలించింది. ఇంతకుముందే కామ్రేడ్ రంగారెడ్డి గారు చెప్పినట్టు, శేఖర్ గారు చెప్పినట్టు ఇంకో 10-20 సంవత్సరాల పాటు చాలా యాక్టివ్గా, హుషారుగా ఉద్యమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నటువంటి మనిషి. సరే 3 నిమిషాలు ఇచ్చారు, 2 నిమిషాలు ఇచ్చారు కాబట్టి ముగించే ప్రయత్నం చేస్తా. ప్రసాదు దాదాపు 7-8 తరగతులు చదివేటప్పుడే ఇంట్లో సాహసం చేశాడు. తనకి 2 వేళ్ళు 3 వేళ్ళు ఉండవు, మీరు ఎవరైనా గమనించిన వాళ్ళు ఉంటే. ఇంట్లో ఆనాడు బావులు తీయడానికి, కాలువ ఎన్ఎస్పి కాలువ తీయడానికి బరాలను తీసుకొచ్చి రాయి మీద రాయి పెట్టి కొట్టాడు. అవి పేలి 7 తెగినాయి. 7వ తరగతి 8వ తరగతి బహుశా ఆ టైంలోనే పేలాయి. అయినా చికిత్స చేసుకుంటూనే చాలా ధైర్యంగా నిలబడ్డాడు. ఈనాడు భయపడ్డటువంటి మనిషి కాదు. అందుకనే తాను నమ్ముకున్నటువంటి విషయాలు కానీ, అక్కడ ఇతరులతోని ఘర్షణ జరిగినటువంటి విషయాలప్పుడు కానీ, లేదు ఎవరినైనా వ్యతిరేకించాలన్నప్పుడు కానీ అందరికంటే ధైర్యంగా, చాలా ఫెరోసియస్గా వెళ్ళి ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు కూడా చాలా ప్రదర్శించేటువంటి వ్యక్తి. చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం. కుటుంబాన్ని కానీ వాళ్ళందరినీ కూడా, ప్రజల్ని కానీ ప్రేమించేటువంటి వ్యక్తిత్వం. కాబట్టి అలాంటి కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఎదిగినటువంటి మనుషులు చాలా అరుదుగానే ఉంటారు. ఇంతకుముందే చెప్పినట్టుగా చరిత్ర చరణం అక్కర్లేదు. ఆ కుటుంబం ఆరంభం నుంచి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఒక అనిర్వచనీయమైనటువంటి, అమూల్యమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి కుటుంబం. అంతేకాకుండా వారితో పాటు ఈ గ్రామంలో గోపాలరావు గారు, ఆ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి రామనాథం గారు, పక్కన ఉన్నటువంటి వెల్లండ్లో వక్కాంతుల సూర్యం గారు, కేసగాని సోములు, పగడాల జయరాజు గారి తండ్రి వారు, ఇట్లా ఈ ఊర్లో అనేక మంది తెలంగాణ సాయుధ పోరాటంలో మా కుటుంబంతో సహా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించారు. అనేక నిర్బంధాల్ని, కేసుల్ని, దాడుల్ని ఎదుర్కొని నిలబడ్డటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. ఈ గ్రామంలో నిలవేసి ఈ ఊరు నుంచి ఎడగొట్టినటువంటి చరిత్ర కూడా ఈ ఊరికి ఉంది. అందుకనే ఎప్పుడు ఎర్రజెండా కంటి పెట్టుకొని, అదేవిధంగా ఎర్రజెండాని నమ్ముకొని, ఆ నమ్ముకున్నటువంటి ఆశయాల వెనకన్నటువంటి నిలబడ్డటువంటి ప్రజలు అన్ని కులాల్లో, అన్ని వర్గాల్లో ప్రజలు ఉన్నారు. ఈ జెండానికి అత్యంత అభిమానాన్ని, ప్రేమని నూరిపోసినటువంటి గ్రామాలు అనేటువంటి మునగాల నుంచి ఇటు పొనుగోడు దాకా, అటు గరిడిపల్లి దాకా ఈ ప్రాంతం అంతా కమ్యూనిస్టు ఉద్యమానికి, తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు సుందరయ్య గారు కానీ, రాజేశ్వరరావు గారు కానీ, ఆనాడు ఇక్కడ ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి మేదరమట్ల సీతారామయ్య గారు కానీ, విధానం అమెరికా అనుసరిస్తుంది. వాళ్ళకి మనుషులు కాదు, అదేవిధంగా వాళ్ళకి సార్వభౌమాధికారం కాదు, స్వేచ్ఛ కాదు, స్వతంత్రం కాదు, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కోరుతా ఉన్నాం. అందుకే లేబర్ కోడ్లు మార్చారు. అదే ఎర్రజెండా కూడా అసలు కనుమరుగు కావాల్సిన పరిస్థితి వచ్చింది. కనుమరుగు చేయాలని చెప్పి ప్రభుత్వాలు చూస్తున్నాయి. కాబట్టి సిపిఐ అయినా, సిపిఎం అయినా, ఎంఎల్ పార్టీలైనా అందరం కలిసి ముందు ఎర్రజెండా నిలబెట్టుకోవాలి అని చెప్పాడు. నేను చప్పట్లు కూడా సంతోషం అని చెప్పాను. ఎందుకంటే ఇలా ఎర్రజెండే కాదు, ప్రజాస్వామికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా లేకుండా చేయాలని చూస్తున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామిక విలువల్ని, పౌర హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని, అందులో భాగంగానే కష్టజీవుల తరపున, పేదల తరపున, అన్యాయాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి
ఎర్ర జెండాని కమ్యూనిస్ట్ పార్టీలో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది అనేటువంటిది మధ్యతరగతి వర్గాలు అన్ని వర్గాలని కోరుతూ చివరిగా ప్రసాద్కి మరొకసారి విప్లవ జోహార్లు తెలియజేస్తూ వారి సతీమణికి వాళ్ళ అబ్బాయికి అదేవిధంగా వదిన సక్కుబాయ వదినకి అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ సంతాప సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆశయాన్ని ముందు తీసుకుపోవడానికి మనకి చేతనైనంతగా ముందుకు పోవాలని చెప్పి కోరుతూ లాల్ సలాం చెప్తూ ముగిస్తున్నాను. పెద్దలు జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ గారు పెద్దలు గౌరవనీయులు నారాయణ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వాడి పేర్లని చెప్తే అధ్యక్షుడు 2 నిమిషాలు అయిపోయింది దిగే అంటాడు. నేను అందువల్ల వారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇది ఒక బాధాకరమైన విషయమే. పోటు ప్రసాద్ పైకి ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నా రాజకీయంగా సిద్ధాంత రీత్యా చాలా కఠోరైన వ్యక్తి. మేము మెత్తటి ప్రసాదం అంటామని మా భాషలో మెత్తటి ప్రసాదం అంటే వీటి కఠోరైన అర్థం. అనేక డిస్కషన్స్ చూసినప్పుడు పైకి మెత్తగా ఉంటాడు కానీ చాలా కెట్టోడు అని చెప్పేసి అని కుదిరింది. ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. అలాంటి వ్యక్తి మరణించాడంటే చాలా ఆశ్చర్యం, బాధ. జోలగడ్డ చెప్పినట్టుగా వయసు అయి చనిపోయింటే సరే వయసు అయిపోయింది కదా అని అనుకోవచ్చు. నేను పుట్టుడు గిట్టుడు వరకే కదా, ఎవరు శాశ్వతంగా బతికే అవకాశం లేదు. అయితే పోటు ప్రసాద్ చనిపోవడం అంటే ఆయన మమ్మల్ని సాగనంపాల్సిన వయసు. మేము ఆయన సాగనంపాలంటే ఎంత బాధ వేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మేము కూడా బాధపడుతున్నాను. నిర్మలమ్మ, నీకు ఇచ్చే హామీ ఒకటే, మీ ఆయన్ని తీసుకోవడం అనుమానం కాదు, కానీ నిన్నెన్నో మీ కుటుంబాన్ని హక్కును చేసుకొని కాపాడుతానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. జీవరాశిలోకి మానవ జన్మ గొప్పది. చెట్టు, చేమ, గుడ్డు, గోద మొత్తం జీవరాశులే, కానీ మానవ జన్మ చాలా గొప్పది. నేను పూర్వజన్మ సుకృత ఫలం మాట చెప్పను, కానీ మానవ జన్మ గొప్పది. ఈ మానవ జన్మ ఇది కంట్రోల్ శక్తి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ మానవ జన్మలో పుట్టినాక సహజంగా మరణం కూడా వస్తుంది. శాశ్వతంగా మరణం లేకుండా మన మందులు కనిపెడతారని తెలియదు జీవశాస్త్రంలో. ఇప్పటికైతే జీవశాస్త్రాలు లేవు. పొరపాటు కనిపెడితే మళ్ళీ ఆ కార్పొరేట్ వాళ్ళు దాన్ని కొనుక్కొని మనం చంపేస్తారు కదంటే. జీవరాశులకి గొప్పదైనా బుట్టుడు గిట్టుడు కొరకు అయినా సంధికాలం ఏం చేస్తున్నామని పుట్టినాము గిట్టినాము మధ్య సంధికాలం ఏంటి, నేను బాధ్యత ఏంటి? ఆ బాధ్యత పుట్టిపోతే నిర్వహించాడే నిజమైన సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వాడతారు. అందరి మాదిరి చదువుకోను, ఉద్యోగాలు చేసుకున్నాం, వ్యవసాయం చేసుకున్నాం, పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ ఆ పిల్లలకి మళ్ళీ కూడా మనం చూసుకొని అంతతో జీవితం సాధించేవాడంటే దాని పెద్ద లెక్కే ఉంది. అదొక సార్థకతో కూడినటువంటి జన్మ కాదు. ఉన్నటువంటి వ్యవస్థన దీన్ని బాగు చేయడానికి ఉపయోగపడేటువంటి ఆలోచన, అది మానవ జన్మం చేయగలం. ఉన్న సంతృప్తి పడకుండా సమాజం ఇంకా ఎదగాలి, బాధ బంధువులు తెలిసే సమాజంగా ఉండాలి. ఉండడానికి ఇల్లు కట్టుకోవడం బట్టి అక్కడే ప్రతిగా ఉన్న వ్యవస్థ కలిపి కోరుకుంటే అప్పుడు సమాజం దృష్టి నిలబడతారు. అట్లా నిలబడిన వాళ్ళలో పోటు ప్రసాద్ ఒక వ్యక్తి. ఆయనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎప్పుడు ఆయన బాధ చెప్పేవాడు కాదు. నాకు తెలిసి చాలామంది కనిపిస్తే ఆరోగ్యం ఎట్లా ఉంది, డాక్టర్ చెప్పుకుంటున్నాం. ఆయన ఎప్పుడు తన ఆరోగ్యం చెప్పేవాడు కాదు. అట్లాంటి వ్యక్తి ఆయన. ఈ ప్రాంతం కూడా కోదాడ బార్డరు, ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ సాహిత్య పోరాటం నుంచి కూడా అవినాభావ సంబంధం ప్రాంతాలు ఇవన్నీ.
ఇక్కడ నుంచి షెల్టర్ పోయిన వాళ్ళు అక్కడ కూడా చంపేశారు కొంతమంది. అవినాభాసం ఎంతవరకు ఉందంటే చాలా చోట్ల నేను తెలంగాణ ప్రాంతంలో నిజాలు తెలుసు, నాకు ఆంధ్ర ప్రాంతంలో తెలుసు. కానీ మానవ సంబంధాలని రాజకీయ పార్టీల భేదాభిప్రాయం సంబంధం లేకుండా మానవ సంబంధాలను చూడగలిగిన నేను ఈ కోదాడ కూడా చుట్టుపక్కల ప్రాంతం. దాని ప్రతిబింబం ఈరోజు డయాస్ పైన సిపిఐ సిపిఎం సిపిఎం అందరూ కలిసి కూర్చొని కేవలం రాజకీయంగా మాట్లాడకుండా ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. అది చాలా సంతోషంగా ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. వారి కుటుంబ సభ్యులు బయటగా బాధపడతారు తప్ప ఇక్కడ సిపిఐ చనిపోయాడు సంతాపం చెప్పి బాధ అనేటువంటి అభిప్రాయాలు ఎక్కడ కనపడలేదు. అలాంటి వాతావరణం ఈ ప్రాంతం. జరుగుతుంటే మాట్లాడేది నాకు నచ్చింది. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాస్తవం మనం కలగకపోయినా ట్రంప్ మనల్ని కలుపుతాడు, ఎప్పుడో దాడి చేస్తాడు. ఇప్పుడు 2000 కిలోమీటర్ల అవతలటువంటి అని తీసుకెళ్ళారంటే అర్థం ఉంది. అలా చారిత్రక వాస్తవం ఏంటంటే ఈ సమాజ మార్పుకు ఉపయోగపడే వాటిల్లో కమ్యూనిస్టుల ఐక్యత అవసరం. కమ్యూనిస్ట్ అనేక చీలిక పిల్లలు అయిపోయినాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, 64 ముందు కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉంది. 64-67 మధ్య మన మధ్య కంప్యూటర్ వచ్చిన తర్వాత 67లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విలువ పెరిగింది దేశం అంతా. కానీ 67 జరిగిన ఎన్నికలప్పుడు సిపిఐ సిపిఎం కలిసి కాకుండా సొంతత్వ ఐక్యతతో పోటీ చేసుకున్నాం ఒకడొక ఓడించేందుకు. ఆ ప్రభావం 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కమ్యూనిస్టులు కలలేదు. ప్రాంతీయ పార్టీ పుట్టాయి. ప్రాంతీయ పార్టీ పుట్టడానికి కారణం కూడా కమ్యూనిస్ట్ ఎన్నిక. ఎందుకంటే 64-67 మధ్య వచ్చినటువంటి అనేక ప్రభావాలు చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత 8 రాష్ట్రాలు ఓడించినప్పుడు మరి కమ్యూనిస్ట్ ఐక్యంగా ఉంటే ఆ ఫలితం మనకు వచ్చి ఉండేది. దానికి ఎవరి కారకులో నేను దాని విలువ పోదలుచుకున్నాను. అది చరిత్ర అయిపోయింది. అప్పుడు మనం పుట్టడం లేదు. అయితే ప్రాంతీయ పార్టీ పుట్టిన తర్వాత జాతీయ పార్టీకి నష్టమే. ప్రాంతీయ పార్టీలు, మన కుల పార్టీలు, మత పార్టీలు వచ్చిన తర్వాత మనలాంటి జాతీయ పార్టీల్లో వామపక్ష ప్రభుత్వానికి నష్టం వస్తుందన్నమాట. వస్తుంది. మనం ఎదురుగాల్లో ఉన్నాం. ఒక మాట చెప్పంటారు కదా, మనం ఎదురుగాల్లో ఉన్నాం. ఎదురుగాల్లో ఉన్నా కూడా మనం ఏం భయపడాల్సిన పని లేదు. మన సత్యం, మన విధానం. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు నగ్నతని చంపేసినాం, సమాధి కట్టేసాం, అయిపోయింది, పండగ చేసుకోండి అని చెప్పేసి ప్రకటించారు. 2026 కదా వాళ్ళ గీట్రై. దానికన్నా ముందే అయిపోయింది. వాళ్ళు చంపేశాం, సమాధి కట్టామన్నారు. నేను చెప్తున్నా పిచ్చోళ్ళల్లా సమాధి నుంచే లేచి వస్తారా విప్లవకారులు నీ ఎంత చూడడానికి అని చెప్పేసి ఏం చెప్పదలుచుకున్నాను. ఎక్కడికి పోదు. మనుషులను చంపితే నక్సలు చంపుతుందా? నక్సలను చంపడానికి చేత అవుతుందా? అది ప్రపంచవ్యాప్తిక సిద్ధాంతం. ఇది టెర్రరిస్ట్ అయితే అది వేరు, టెర్రరిస్ట్ లక్ష్యం ఉండదు. కానీ కమ్యూనిస్టు వేసిన వాడికి ఒక సిద్ధాంతం ఉంది, పశువులతో మమ్మేకం సిద్ధాంతం. అది దానికి పోల్చుకునే చేత కాదు. ఏదో ఒక పద్ధతుల్లో మళ్ళా ఉద్యమాలు మార్క్సిజం లెనినిజం ఆయుధంగా చెప్పినటువంటి ఉద్యమాలు వస్తాయి. ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అని నేనేం పంచాంగం చెప్పడం లేదు. నాకు పంచాంగం నమ్మకం లేదు కాబట్టి. కానీ వస్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. భారతదేశంలో 85 కోట్ల మంది ప్రజానీకానికి అన్నం పెట్టేటువంటి స్కీము, దానికి మొత్తం ఖర్చు పెట్టి 10 లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధి పథకానికి. ఈ 14 నుంచి ఒక 40 మంది కార్పొరేట్ కంపెనీస్కి 28 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 28 లక్షల కోట్లు 40 కుటుంబాలకి. 85 కోట్ల కుటుంబాలకి ఖర్చు పెట్టింది 10 లక్షల కోట్లు. ఎవరు తిన్నారు దీన్ని? ఎందుకంటే అర్థానికి మార్చాల్సి వచ్చింది. ఇవన్నీ
వస్తాయి బయటికి, రాకుండా పోవు. అందువల్ల పరిస్థితులు ఇట్లా ఉన్నా సరే వస్తాయి. అంటే ఇది తరుణం. నేను ఎందుకంటే రాజకీయాల నుంచి చెప్పారు కాబట్టి నన్ను పోదలుచుకోలేదు. అంతర్జాతీయ పరిస్థితి కూడా పోటీ రంగంగా చెప్పాడు కాబట్టి దాన్ని కూడా పోదలుచుకోలేదు. ఇప్పుడు చారిత్రక వాస్తవం ఏంటి? బీజేపీలో ఉన్న కొంతమంది, కాంగ్రెస్లో ఉన్న కొంతమంది కూడా ఏమంటారంటే, బాబు నేను కమ్యూనిస్ట్ బలం పెరగకపోతే అసెంబ్లీస్ పార్లమెంట్ వేస్ట్ అయిపోతున్నారు. ఒకసారి వెంకయ్య కనిపించి అన్నాడు, ఎందుకని మీకు 2 ఇళ్ళు వకీలు చేసుకోకూడదా అన్నాడు. మేము వకీలు అయితే నీకు ప్రమాదం కదా అన్న. సిద్ధాంతపరంగా ఉన్న పార్టీలతో ఏకడం సులభం కాబట్టి మీతో మేము ఏకగలం, మాతో మీరు ఏకగలరు. ఇది ఎక్కడ ప్రాంతీయ పార్టీలు, కుల పార్టీలు, మతాలు వచ్చేసాయి కాబట్టి వీళ్ళందరూ బలపడాలా అన్నాడు. అంటే ఎవరితో చెప్పని. ఇప్పుడు చాలామంది ఏమంటారు, చర్చప్పుడు ఉండేవాళ్ళు, అవునా మీరుంటే కనీసం ఒక 20 మంది ఉంటే ఎజెండాని పక్కదారి పండియకుండా ఫైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎజెండానే లేదు, తోసుకుంటూ పోతున్నారు. చేయగలిగే లేదు. పాపం వీరాబాయిలాగా సాంసరావు దొరికాడు, ఒకటే దొరికాడు. ఇంకొకటి తోడుంటే బాగుండేది, అది తోడు కూడా లేదు. తంటాలు పడుతున్నాడు పాపం. వీరాబాయిలాగానే పట్టాడుతున్నాడు. ఆయన ఎట్టు పోవడానికి నాకు చరిత్ర విన్నాను. రసనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఒంటరి వాడైనా గట్టివాడిగా పాలు సాగిస్తున్నందుకు అభివృద్ధి తెలియాలి. అయితే అదే కలిసి ఉండే ఇంకొంచెం 5 మంది కలిసి ఉంటే ఎట్లా ఉండదు తెలియదు. రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిస్టులు బలపడాలి, ముఖ్యమంత్రులు కావాలి. చాలామంది ఏమంటారంటే, ఏమైనా మీరు 100 ఏళ్ళు అయింది పుట్టేవాడికి అన్న, పెరిగేవాడికి తమ్ముడు అని ఎగతాలు చేస్తుంటారు. నన్ను మా బాధలు ఎగతాలు చేస్తుంటారు. నువ్వు చంద్రబాబు కలిసి చదువుకున్నావు కదా, వాడే ముఖ్యమంత్రి అయిపోయా, నువ్వు ఇంకా జెండాలు మోసం జరుగుతున్నావు. అది వాస్తవం కావచ్చు, కానీ అతని లైఫ్కి మన తేడా లేదా? తను వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండాల్సిన ఉపయోగించే పద్ధతి వాళ్ళు ఉపయోగించి చేస్తున్నాం తప్ప సమాజంలో మనం ఫైట్ చేస్తున్నాం. ఏదైనా ఒక మాట చెప్పండి, అసైత హిమాచలం భారతదేశం ఎక్కడైనా సరే కమ్యూనిస్టుల నాయకత్వాన్ని పేదవాళ్లకు ఇళ్ళు భూములు వచ్చాయా, అంటే బూతుల పార్టీల నాయకత్వం వచ్చాయా? లెక్క తీయండి. అంతెందుకు తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ లెక్కలు తీయండి. అంతెందుకు తెలంగాణ సాయుధ పౌరులు ఇప్పుడు 2 లక్షల ఎకరాలు పెంచాము. ఇట్లాంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించడం కమ్యూనిస్ట్ ఉద్యమం అవసరం. ఎన్ని మాటలు భారతదేశాన్ని చేసాలని ప్రయత్నించారు. అప్పుడే అన్నారు, మా దేహం ముక్కలని దేశాన్ని ముక్కలు కార్యం చెప్పగలిగింది కమ్యూనిస్టులే. మనం దేశ మౌలిక విధానాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే పద్ధతిలో పోరాటం సాగిస్తున్నాం. అది వీళ్ళకి లెక్కలే. మీకు ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎంపీలు ఉన్నారా, మంత్రులుగా ఉన్నారా చెప్పేసి అనేది మాట్లాడుతుంటారు. అది ఎప్పుడయ్యా 5 ఏళ్ళైనా వాడు బతుకుపోయా. ఇప్పుడు ఏమైంది? మన కండా చూస్తున్నాం కదా, అంత మెజార్టీ చేసినటువంటి టీఆర్ఎస్ ఏమైపోయింది, పోయి ఎండ కూర్చోండి. అందువల్ల సిద్ధాంతాలు విధానాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పార్టీనా లేదా తాత్కాలికంగా ఉపయోగపడే పార్టీ అని చెప్తే కమ్యూనిస్టుల్లో ఉండబట్టే భారతదేశంలో భూ సమస్య ఒక ఎజెండాగా వచ్చింది, బ్యాంకులు జాతీయకరణ రాగలిగింది, పరిశ్రమలు పబ్లిక్ సెక్టర్ రాగలిగింది, ఇవన్నీ చేయగలిగాం. ఇవి బలహీనపడే కొన్ని అవన్నీ పోతున్నాయి, సంపాదించని పోతా ఉన్నాయి. ఇలాంటి తరంలోనే కమ్యూనిస్టులు ఐక్యం కావాలి. దీనిలో ఈ గోతాలు గీతాలు వద్దు. ఒకసారి వామపక్ష పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన అడిగా, మరి మొత్తం ఎన్ని రాజకీయ పార్టీలు అంటే 9, అప్పుడు 9 ఉన్నాయి. 9 పార్టీలు, ఒక పార్టీకి మధ్య విభేదాలు ఏంటని అడిగా. అంటే గుర్రం విజయ్ కుమార్ అతను కొంచెం ఎక్కువ స్టడీ చేస్తాడు, చెప్తున్నాడు. ఆయన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒకటి వచ్చింది, మా సార్ నేసి వచ్చింది. వాళ్ళంతా గుర్రాలు చెప్తుంటే నాకు అనిపించింది, మనకు బాగున్నాయా బయట పోయి చెప్తే వీళ్ళు ఎవరో పిచ్చోడు అనుకుంటున్నాను నేను. నిజమే కదా, వాళ్ళకేం తెలుసు బాబు? ఈ సన్నటి పొర, సన్నటి తెర మనం చర్చించుకుంటున్నాం. జనాలకేం తెలుసు? జనానికి తెలిసేది ఒకటే, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటం సాగించేటువంటి వ్యక్తులు చూస్తున్నారు తప్ప సన్నటి పొర చూడరు. కాబట్టి మనం ప్రాధాన్యత ఒకదానికి ఇస్తున్నాం, అప్రధాన్యత ఒకదానికి ఇస్తున్నాం. మనం మార్చుకోవాలి. ప్రాధాన్యత కోసం అందరూ ఒకటే ఉండాల్సిందే. ఒకే గడుపుతున్నా ఉన్నాం, ఫైట్ చేద్దాం. తొందరగా కలిసిపోతే మనం విడిపోతాం కదా అన్నారు. మొగుడు పిల్ల కూడా కొట్లాడుకుంటారు, రోజు రాత్రులు దూరంగా పడుకుంటారా వాళ్ళు? అంత కలిసే పడుకుంటారు.
అంతే కమ్యూనిస్ట్ వివాదించుకుంటాం, చర్చించుకుంటాం, అవసరం కలిసి ఉంటాం. కాబట్టి ఈ పోటు ప్రసాద్ మన సందర్భంగా నేను చెప్పలేను ఒకటి, పోటు ప్రసాద్ సిన్సియర్గా పనిచేసినటువంటి వ్యక్తి. వారి సంవత్సరం సభలో చెప్పగలిగింది ఒకటి, కమ్యూనిస్టులు అందరూ ఒక్క త్రాటి పైన ఒక్క ఇంట్లో ఒకే గుట్లో ఉండి తీరాల్సిందే, ఇంకా లేకపోతే మనకు ఉనికి ఉండదు. సిద్ధాంతాలు చర్చించుకున్నాం మనకు కావాలి, ప్రాబ్లం కాదు. కానీ ఈనాడు కమ్యూనిస్టులు 20 ఒక కోడి కింద రాగలిగి చేయగలిగితే ఈ బోడీ లాంటి వాడు ఒక లెక్కేం కాదు, వాళ్ళని చేయగలిగింది ఏమి లేదు. తప్పనిసరిగా ఈ పోటీ ప్రసాద్ మరణం పట్ల ప్రకార సంతాపం తెలియజేస్తూ, వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన వాడు, తీవ్రంగా నష్టపోయింది ఎవరంటే సాంబశివరావు. ఇతను ఎమ్మెల్యే అయినాడు, అతను పార్టీలో పనిచేస్తాడని చెప్పేసి అనుకున్నాడు. ఎట్టి పరిస్థితులు ఎవరు చెప్పినామని వినడు, తను నమ్మిన దాన్ని వెనక్కి పోవాలంటే. అది బహుశా అది కొంత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం, కొంత వాళ్ళ నాన్నగారు నాన్నమ్మ గారు వాళ్ళ కుటుంబాల ప్రభావం. అదే ప్రసాద్ అడుగుజాడల్లోనే, లేకపోతే రాఘవయ్య గారు అడుగుజాడల్లో, లేకపోతే ఎర్రమ్మ గారు అడుగుజాడల్లో కుటుంబం అంతా ఉన్నారు. అది ఆశ్చర్యం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నాయకులు ఒక చోట, కొడుకులు ఒక చోట అనేక మందిని చూస్తా ఉన్నాం. కానీ ఈ కుటుంబం అలా కాదు. టోటల్గా కుటుంబం కూడా పార్టీకి అంకితం అయిపోయినటువంటి కుటుంబం. విశ్వాసంతో మా కళావతి గారు ఏదైనా వచ్చిందంటే ఒక రుద్రమ దేవిలాగానే ఫైట్ చేస్తుంది. ఎంత బాధ ఉన్నా సరే, అదేదైనా సమస్య వస్తే అలా ఫైట్ చేస్తారు. ముఖ్యంగా హేమంత్ ప్రసాద్ బాగా ఎప్పుడు కలిసి ఉంటారు. జానీ, సురేష్ వీళ్ళందరూ చెన్నై కొద్దిగా వాళ్ళకంటే పెద్ద ఆయన కాబట్టి కొద్దిగా గ్యాప్ ఉన్న అనుబంధం వచ్చేసరికి బాగా ఉంటాం. ప్రసాద్ వాస్తవం నేను రాష్ట్ర పార్టీ సెక్రటరీ అవడానికి బీజం వేసిందే ప్రసాద్. చాలా మొండాడు. అప్పుడు ఎంతమంది చెప్పినా సరే సాంబశివరావు ఉండాల్సిందే అని పట్టుబట్టాడు. ఆ విధంగా నన్ను బాగా ప్రోత్సహించి నిలబెట్టేవాడు. అలాగే ఆనాడు మన కరెంటు ఛార్జీల పోరాటం జరిగింది హైదరాబాద్లో. ఆ కరెంటు ఛార్జీల పోరాటంలో అప్పుడు మన రాఘవల్ గారు, సుధాకర్ రెడ్డి గారు, మీది ఇంకో పోరాటం అనుకుంటా, మీది గారి భద్రం గారి ఇది ఇంకో పోరాటం, ఇది భూ సమస్య. దానిలో గుర్రాలతో దొక్కిస్తున్నా సరే, లాఠీలతో కొడుతున్నా సరే వెనక్కి పోకుండా ఉన్నాడు ఎవరంటే ప్రసాదే. ఇంకా ముందుకు దూసుకుని పోవటమే. అంత మొండి బషీర్ బాగుంది. అంత మొండి వాడు, అంత ధైర్యస్తుడు. తర్వాత గుణం కూడా మంచిది. తను స్వార్థం లేనివాడు. వాడి కుటుంబం కూడా మనందరికి తెలుసు, పెద్ద కుటుంబం, ఆస్తి పరంగా కానీ ఏదన్నా కానీ. అంటే ఇవన్నీ ఈ ఉత్తమ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక కమ్యూనిస్ట్గా ఉన్నవాడికే వస్తాయి. కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టిన వాడికి కొంతమంది మారవచ్చు, కానీ ఓవరాల్గా కమ్యూనిస్టు తల్లిదండ్రులు ఆ వ్యాపకం, ఆ ప్రభావం, వాళ్ళ పెంపకం, దాన్ని బట్టి ఇవన్నీ కూడా వస్తాయి. అటువంటి మా ప్రసాద్, మా నారాయణ గారు చెప్పినట్టుగా నాకు ఎవరు లేకపోయినా పెద్ద నష్టమే. ఎందుకంటే నేను పైన తిరుగుతున్నందుకు నా పని లేకుండానే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అంత పెద్ద జిల్లాలు పెట్టుకుని ఈ బాధ్యతను ఎట్లా చూస్తావే అనేది అంటారు నన్ను. నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. మా వాళ్ళు అసలు నాకు పనే పెట్టరని చెప్తాను. ప్రసాద్ హేమంతరావు చిన్నాడు ప్రసాద్ కంటే. వీళ్ళిద్దరు బాగా, వాళ్ళిద్దరు జాయిన్ ఉంటే చాలా సందడి చేస్తారు, చాలా నవ్విస్తారు నన్ను. నేను కొద్దిగా నాకు నవ్వించడం చేత కాదు, నవ్వుతా బాగా ఇట్లా నవ్విస్తే. అంత జోవియల్గా ఉంటారు. మా హేమంత్ ఏమో 10 ఏళ్ళు చిన్నాడు అనుకుంటా ప్రసాద్ కంటే, 12 ఏళ్ళు చిన్న. హేమంత్ని ప్రసాద్ తిడతా ఉంటాడు. హేమంత్ ఏమో అరే ప్రసాద్ అంటూ ఉంటాడు. నేను హేమంత్ని చాలాసార్లు తిట్టా, నువ్వు చిన్నాడుగా ఎందుకంటావంటే వాళ్ళు అట్లా కలిసిపోయారు, అన్నదమ్ములాగా
కలిసిపోయారు. ప్రసాద్ కూడా పట్టించుకోడు, కానీ ఏదో అంటా తిడతాడు హేమంతుడు కూడా. ఏదో నిర్మాణపరమైనటువంటి అంశం వచ్చినప్పుడు సెక్రటరీగా వచ్చినాక, జిల్లా సెక్రటరీగా వచ్చిన తర్వాత నేను ఎవరు ఊహించలేదు మా ప్రసాద్ అంత సక్సెస్ అవుతాడని, పొరపాటు కూడా ఊహించలే. అంత అసలు ఎంత పట్టుదల, ఎంత ప్లాన్ ఎప్పుడు ఉంటుంది. ఒకసారి రాష్ట్ర మహాసభలప్పుడు ఆయన ఒక క్వశ్చన్ వేస్తే ఎవరు తట్టు నిలబడలేపారు అంతర్గత సమావేశంలో ప్రసాద్ అంత లాజిక్ చేస్తాడు. వీళ్ళిద్దరు తెలియగలిగినాడు, కానీ ఇంకా ఎక్కువ తెలియగలిగినాడు ప్రసాద్. ఆ విధంగా జిల్లా సెక్రటరీ అయిన తర్వాత చాలా అద్భుతంగా పనిచేశాడు. చనిపోయే ముందు అటు డాక్టర్స్ సంఘం, లాయర్ల సంఘం, టీచర్స్ సంఘం, అన్ని సంఘాలని పార్టీ మెంబర్షిప్ ఇచ్చి, ప్రసాద్ ప్రేరణతోనే నేను మాకు ఆల్ ఇండియా మహాసభ మన దగ్గర ఎందుకు పెట్టకూడదు పార్టీ మహాసభలు అని చెప్పి ప్రసాద్ అన్నాడు. అప్పుడు నాకు అటువంటి వాటిలో నేను ముందే ఉంటే అది ఏమంటారో కొద్దిగా వెనకాడుతూ ఉంటాడు, జాగ్రత్త ఈయనకి ఎక్కువ. లేదు ప్రసాద్ గట్టిగా ఉన్నాడు. తర్వాత సురేష్ అందరూ కూడా పెట్టాల్సిందే మన దగ్గర అని. సరే అదేంటంటే కొన్ని కారణాల వల్ల మళ్ళా చెప్పేసి చండీగఢ్ వెళ్ళింది. అప్పటికే ప్రసాద్ చనిపోయాడు. తర్వాత అయినా కూడా మరి బహిరంగ సభ పెడతా ఉన్నాం. అంతకంటే ఎట్టి పరిస్థితి తగ్గొద్దనే దాంతో లక్షలాది మందితో 5 లక్షల మంది పిలిపే ఇచ్చాం. సరే కరెక్ట్ లెక్కలు వేసి ఉంటాయా లేదా అనేది కాదు, కానీ లక్షల మంది అయితే హాజరయ్యే విధంగా చేస్తున్నాం. అది ఆ బహిరంగ సభ 100 ఏళ్ల ఉద్యమ పతాకకు అది సంకేతం. ఆ బహిరంగ సభ దేశంలో అనేక మంది త్యాగాలకు సంకేతం. ఆ బహిరంగ సభ, ఆ బహిరంగ సభ నిర్వహణ ఖమ్మం జిల్లాలో మా ప్రసాద్కి అంకితం. బహిరంగ సభ త్యాగ ధనులందరికీ అంకితం. దాని నిర్వహణ అది సక్సెస్ అయితే ఆ సక్సెస్ అంతా కూడా మా ప్రసాద్కే అంకితం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అది సరే చాలా అడ్డంకులు వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు కూడా అదే రోజు పేపర్లో ఏం భయం లేదు, నేను మాట్లాడుతూ ఉన్నాను. కొద్దిగా మనకి 18 వరకు మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. పై వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళు 18 తర్వాత ఇమీడియట్గా ఇప్పుడైతే ఓటర్ లిస్టు పెడతారు. తర్వాత 18 తర్వాత రిజర్వేషన్కి వెళ్తారు. మనకు 1 వారం టైం ఉంటుంది, నో ప్రాబ్లం. మన పని మనం మళ్ళా సెకండ్ థాట్ లేకుండా ఎవరి పని వాళ్ళు మాట్లాడారు. ఏముంది అందులో తప్పేముంది? మనం అధికారులతోనే మాట్లాడాం. అంటే వాడికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆగరు, కానీ కొద్ది అడ్జస్ట్ చేసుకుంటానికైతే అవకాశం ఉంది. అందువల్ల మనం బహిరంగ సభ ఘనంగా జరపాలి. ఇక్కడి నుంచి కూడా ఇందాక మా చంద్రశేఖర్ గారు చెప్పినట్లు సూర్యాపేట, ఖమ్మం కలిసే ఉంటాయి. ఇక్కడి నుంచి కూడా 1000 మంది రావాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. నల్గొండ నుంచి కూడా 1000 మంది రావాలని, అదేవిధంగా భువనగిరి నుంచి కూడా, యాదాద్రి, ఈ 3 జిల్లాల నుంచి 15,000 మంది రావాలని ప్లాన్ చేస్తూ దాని ప్రకారంగా వీళ్ళు బస్సులు కూడా మాట్లాడారు. దాదాపు ఖచ్చితంగా ఈసారి అదో పట్టుదల వచ్చింది. ఎప్పుడు కదలంత కదలటానికి అన్ని చోట్ల మన ఏపీ నుంచి 5 ట్రైన్స్ ఇప్పటికే 3 ట్రైన్స్ బుక్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఒక 5 ట్రైన్స్ వాళ్ళు కూడా వస్తారు. అట్లా ఆనందంగా ఉండేటువంటి గడియ అది. అది సిపిఐ సిపిఎం వాళ్ళు జరిపినా అది మనకు సంతోషమే, వాళ్ళ ఎంఎల్ పార్టీ వాళ్ళు జరిపినా సంతోషమే. ఎర్రజెండా ఉత్సవాలు ఎక్కడున్నా సరే ఎర్రజెండాను అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా అది పెద్ద పండుగ. చాలా మంది ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ కొత్తగూడెంలో చూశాను నేను, మనం మనవాళ్ళు అంటున్నారు. ఎవరో వీడంటే అంతకుముందు ఇంకో పార్టీ వాడు, అంతకుముందు మీ సిపిఐ ఏముంది అని మొన్న అన్నారు. ఎవరు అనేవాళ్ళు ఎవరిని జాగ్రత్తగా చూసా, వాడు ఇప్పుడు 5వ పార్టీ మారినవాడు. అంటే ఏ పార్టీ ఉంటే అందులో పోయిన వాళ్ళు ఈ మాటలు ఎక్కువ చెప్తా ఉంటారు. పార్టీలు మారుతూ సిపిఐ ఏముందనే వాడికి ఏం తెలుస్తుంది దీనిలో ఉన్న విలువ. 100 ఏళ్ళు ఉన్నటువంటి పార్టీకి అంకిత భావంతో ఒకే మాట, ఒకే బాట, ఒకే నినాదం, ఒకే
ధ్యేయం, ఒకే లక్ష్యంతో, ఒకే బాణంగా నడిచేటువంటి మన విలువ రోజుల పార్టీ వారికి ఏం తెలుస్తుంది? అందువల్ల మనం ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికి తల వంచము, ఎప్పుడు కూడా కమ్యూనిస్టులుగానే నడుస్తాం. చాలా మంది 26 మార్చి నాటికి తుదముట్టిస్తామన్నారు. చాలా మంది చంపుతున్నారు, జరుగుతూ ఉంది. మరి మార్చి అంటే ఇంకెప్పుడు? ఇది జనవరి కదా, ఇంక 2 నెలలు కదా. చూద్దాం, మొత్తాన్ని మార్చిదాన్ని ఎట్లా తుదముట్టిస్తారో చూద్దాం, కమ్యూనిజాన్ని ఎలా తుదముట్టిస్తారో చూద్దాం. మొన్న వారు చేసే పనులన్నీ ఇవే: అడవులు నరకటం, కొండలు నరకటం, కొండలు తీసేయటం, ఆరావళి 100 కోట్లు విలువ కలిగిన కొండలు, 100 కోట్ల పురాతనమైన కొండలను తీసేయటం, అది అదాని అంబానీలకు ఇచ్చేస్తున్నారు. అడ్డవచ్చిన వాళ్ళందరినీ కాల్చిపారేస్తున్నారు. అది మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడితే పెద్ద యుద్ధం బీజేపీ వాళ్ళకి నాకు. ఈ రోజు నా మీద కేంద్ర మంత్రులు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు నేనేదో తప్పు చేశాను, ఎవరి స్టేట్మెంట్లు ఇచ్చినా మన కమ్యూనిస్టులు ఎవరు పత్రికలను అడిగారు, మీరు ఎవరిని ఇస్తారు? ఎవరైనా లేదు, ఏమీ లేదు, ఏ మాట అన్నారో దానికి కట్టుకొని వెళ్ళాను, నేను ముందుకు వెళ్తానే ఉంటానని చెప్పాను. అందుకని ఎప్పుడు పోరాటం ఎవరికి కమ్యూనిస్టులు. మరి మనం ఏం లేవు కదా, లేకపోతే మనమే ఎందుకు పోరాటం వాళ్ళకి అంటే? వాడికి భయం, కమ్యూనిస్టులు చూస్తేనే భయం, ఎర్రజెండాను చూస్తే భయం, ఎర్రజెండాని భుజం పెట్టుకున్నటువంటి కార్యకర్తలు చూస్తే భయం వాళ్ళకి. కారణం ఏంటంటే, ఏ నాటికైనా సరే మార్క్స్ చెప్పినట్టుగా పెట్టుబడిదారి వాడి ఏమంటుందండి, పెట్టుబడిదారుడు వాడి గోరుని వాడే కట్టుకుంటున్నట్లు కార్మిక వర్గాన్ని సృష్టించడం ద్వారా అట్లా కమ్యూనిస్టులు అనేది ఆ విధంగా ఉంటుందని తెలియజేస్తూ, వాళ్ళ సమయం లేదు. మీ అందరూ కూడా ప్రసాద్ గారి అభిమానులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ జెండాని కాపాడమని కోరుతూ, ఈ సందర్భంగా కోటి రవి వచ్చాడా? రవి అక్కడికి వెళ్ళాడా? అబ్బాయి వేరే పార్టీలో మారాడు. మారినా కూడా ప్రసాద్ చనిపోయినప్పుడు నాకు మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఫోటో కూడా చూపెట్టాడు. అప్పుడు నేను ఏ పార్టీ మాది పార్టీ మారామండి, కానీ ఇక్కడ సర్పంచ్ని గెలిపించి మా ప్రసాద్ అన్నకను రమేష్ అన్నకి మేము అంకితం ఇస్తాము, మీకు మాట ఇస్తున్నామని చెప్పారు ఆ రోజు ప్రసాద్ చనిపోయిన రోజు. అదే విధంగా వాళ్ళు నిలబడ్డారు, మాట ఇచ్చారు. అందువల్ల మనకి ప్రయోజనం ఏం లేదు, పోతే సంఖ్యలు పోతాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీని వదలొద్దు, ఎర్ర జెండాను వదలొద్దు అని చెప్పి తెలియజేస్తూ, మన ప్రసాద్కి ఇచ్చేటువంటి సరైనటువంటి నివాళి అదే. ఎర్రమ్మ గారు మారిందా? ఎర్రమ్మ గారి మీద ఎన్ని చిత్రహింసలు, రాఘవ గారు మారాడా? ఎన్ని చిత్రహింసలు? ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే ప్రసాద్ లాంటి వాళ్ళకి తక్కువ, మళ్ళాంటి వాళ్ళకి చాలా తక్కువ. కానీ వాళ్ళే మారలేదు కదా. అందువల్ల ఆ అడుగుజాడలో నడుద్దామని చెప్పి తెలియజేస్తూ, ప్రసాద్ నాకంటే చిన్నాడైనా సరే ఆ ప్రసాద్ ఎప్పుడు నా గుండెల్లో ఉంటానని చెప్పి, ప్రసాద్ కుటుంబం అంతా నా గుండెల్లోనే ఉంటుందని, మన అందరం ఒకే ఫ్యామిలీ అయినా సరే కొంత ప్రత్యేకమైన అభిమానం నాకు ప్రతి ప్రసాద్ కుటుంబం మీద ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. వాస్తవంగా ప్రసాద్ అన్న సాంబశివరావు గారికి ఇద్దరు, హేమంత్ గారు ప్రసాద్ గారు కుడి భుజం ఎడమ భుజంగా ఉండేవారు. సాంబశివరావు గారు వస్తే ఈ మధ్యకాలంలో వాట్సాప్లో పెడుతున్నారు, పుల్లు వస్తుంటే పక్కన రాజు వస్తుంటే పుల్లు ఎట్లా పక్క నుండి వస్తుంటే అట్లా ఉండేది. ఆ సభల మీటింగ్లకు అట్లా వస్తుంటే అట్లున్నటువంటి వ్యక్తి సగం ధైర్యం కోల్పోయినటువంటి ఈ సందర్భం, వాళ్ళు ఏం లోటు. తర్వాత ఈ జిల్లాకు నేను కొత్తగా సెక్రటరీగా అయినాక కూడా అక్కడ సెక్రటరీ కావటం, తర్వాత ప్రతినిత్యం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనుబంధం, ఖమ్మంకు హాస్పిటల్కి సంబంధించి అన్ని రంగాల్లో ఈ వేరే నల్లగొండ కంటే ఖమ్మం జిల్లా ఈ సూర్యాపేట జిల్లాకు అనుసంధానంగా ఉన్నటువంటిది వారధిగా. అక్కడికి ఏ సందర్భంగా పోయినా పూర్తి స్థాయిలో మా అందరికీ ఇక్కడి నుంచి ఫోన్ చేస్తేనే మేము పోయినా పోకున్నా సహకరించేటువంటి మనస్తత్వం ప్రసాద్ అన్నది. ఆ రకంగా ప్రసాద్ అన్న లేని లోటు మా జిల్లాకు కూడా చాలా ఇబ్బందికరంగా మారినటువంటి సందర్భం. అదేవిధంగా మనం సాంబశివరావు గారు చెప్పినట్టుగా వారి లక్ష్యం అక్కడ జాతీయ మహాసభలు పెట్టాలనేది వాస్తవంగా అప్పుడు వారి నుంచే వచ్చింది. కానీ ఇప్పుడు చేసేటువంటి సభకు
మనం సూర్యాపేట జిల్లా అతి దగ్గర ఉన్నాం. ఇప్పటికే మన నాయకత్వం అంతా చెప్పారు. మనం కూడా అన్ని గ్రామాల నుంచి ఇప్పుడు పోటీ చేసిన గెలిచినటువంటి 6 సర్పంచులు ఉన్న గ్రామాలు, ఇంకా ఓడిపోయిన 2 గ్రామాలు కానీ మిగతా వాళ్ళంతా పెద్ద ఎత్తున సమీకరణ చేసి జిల్లా కార్యవర్గ సభ్యులంతా వేదిక మీద ఉన్నారు. రాష్ట్ర నాయకత్వ ప్రజా సంఘాల బాధ్యులు ఉన్నారు. ఖచ్చితంగా అది చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లనే జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశా పద్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు చిన్నవాడి అయినా విద్యార్థి ఫెడరేషన్ నిర్మాణాన్ని గట్టి చేసుకోవటానికి మనందరము కూర్చొని మాట్లాడుకోవాలి అని నాయకులతో సంప్రదించినవాడు. ఖమ్మం వెళ్ళిన తర్వాత మరింతగా రాటుతెళ్ళాడు. ప్రసాద్ గారి కుటుంబానికి మా కుటుంబానికి కూడా మంచి అనుబంధం ఉంది. మా అమ్మ నాన్నతో రాఘవయ్య గారికి అట్లాగే సక్కుబాయమ్మ గారికి కుటుంబానికి మొత్తంగా మంచి సంబంధాలు ఉన్నాయి. హుజూర్ నగర్లో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలలో రాఘవయ్య గారి గురించి వారు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా వారు మాట్లాడుతూ ఉంటే ఆసక్తిగా నిలబడి వినేదాన్ని. నేను చిన్నదాన్ని అయినా మంచి చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలో పుట్టి పెరిగిన ప్రసాద్ తను కుటుంబ ఆశయాలను తను నిర్వర్తించిన ఉద్యమ పోరాటాల లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయన నిర్వర్తించిన పాత్ర చాలా గొప్పది. మనందరము ప్రసాద్ గారు నిర్వర్తించిన పాత్రలో ఉన్న గొప్పతనాన్ని హృదయపూర్వకంగా స్వీకరించగలిగి మనం కూడా ఆచరణలో పెట్టగలిగితేనే ప్రసాద్ గారికి మనం అర్పించగలిగే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను. వారి మరణం పట్ల ఆనాడు ఈనాడు భవిష్యత్తులో కూడా తీరని లోటుగానే భావిస్తూ ప్రసాద్ గారికి జోహర్లు తెలియజేస్తూ కుటుంబ సభ్యులందరికీ ఇంతకుముందు సాంబశివరావు గారు చెప్పినట్లు కళా మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా కుటుంబ సభ్యులందరూ వివిధ రంగాలలో దగ్గరగా ఉండి ఇప్పటికీ కూడా వారు రాజకీయ పాత్రను నిర్వర్తిస్తున్నారు. మునుముందు కూడా దీన్ని తీసుకువెళ్ళాలి అని ఈ వారసత్వాన్ని వారందరికీ ప్రత్యేకంగా కోరుతూ, సంతాపం అంటే మనకు మనమే సంతాపం చెప్పుకోవటం అన్నది బాధాకరంగా ఉంది. అందుకోసమే మనందరము మరింత దృష్టిని కేంద్రీకరించి భవిష్యత్తు ఉద్యమాలలో పోరాటాలలో కొనసాగటమే ఆనాడు ఎర్రమ్మ గారు, తర్వాత రాఘవయ్య గారు, ప్రసాద్ గారు నిర్వర్తించిన రాజకీయ పాత్రకు వన్నె తీసుకురావటానికి నికరమైన పాత్రను నిర్వర్తిద్దాము అని ఈ సందర్భంగా అందరికీ, కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా అందరికీ మనవి చేస్తూ, నారాయణ గారు చెప్పినట్లు ఈరోజు ఈ దేశ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం అందరము కూడా కలిసి అడుగులు వేయాల్సిన, ఉద్యమాలు పోరాటాలు నిర్వహించాల్సిన అవసరాన్ని గమనించటమే మనం ప్రసాద్ గారికి అర్పించగలిగే నిజమైన నివాళిగా పేర్కొంటూ ముగిస్తాం. అక్కకు ధన్యవాదాలు. కామెంట్స్ అందరూ కూర్చోవాలి. ఇంకొక ఇద్దరే ఉన్నారు పెద్దలు. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి జాతీయ పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ సిపిఎం ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లా పార్టీ నాయకత్వం, ప్రసాద్ గారి వర్ధంతి సభలో పాల్గొన్నటువంటి పార్టీ కార్యకర్తలందరికీ మొదటగా ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ సమితి తరఫున నమస్కారాలు. సరే, ప్రసాద్ గారి మరణం ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రసాద్ గారు ఒక పోరాటాల కుటుంబం నుంచి, త్యాగదనుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎర్రజెండా బిడ్డగా ఆయన నల్లగొండ జిల్లా నివాస్ అయినా
ఆయన జీవితకాలం ఆయన క్రియాశీలకంగా పనిచేసిన మొత్తం కాలం అంతా ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశాడు. ప్రసాద్ గారితో మాకు సుదీర్ఘ కాలం పాటు దాదాపు 3.5 దశాబ్దాల కాలం పాటు విద్యార్థి రంగం, యువజన రంగంగా పార్టీ నిర్మాణంలో మేము కలిసిమెలిసి పనిచేసినటువంటి వ్యక్తులంగా పార్టీ నిర్మాణమే కాదు, కమ్రేడు సాంబశివరావు గారు చెప్పినట్టుగా మేము కుటుంబ సభ్యులుగా నేను, ప్రసాద్ గారు, హేమంతరావు గారు, అదేవిధంగా జానీ, గోవిందరావు, ఎర్రబాబు, అనేక మంది ఈరోజు పార్టీ నిర్మాణంలో ప్రధాన బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తులందరం మేము ఒక కుటుంబ సభ్యులంగా ప్రసాద్ గారితో కలిసిమెలిసి జీవించటం, కలిసిమెలిసి ఉండటం జరిగింది. సరే, ప్రసాద్ గారు సాంబశివరావు గారు చెప్పారు. ప్రసాద్ గారు ఆయన చాలా ఉన్నతమైనటువంటి, చాలా నిబద్ధత కలిగినటువంటి, ఆయన చాలా పరిపక్వతోటి ఎల్లవెడల ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పార్టీ తప్పకుండా వారిని ఎంట తీసుకొని వారి కోసం మేమంతా వారి ఎంట ఉండి వారి సహాయ సహకారాలు అందించడం కోసం ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం ప్రసాద్ గారి కుటుంబానికి, నిర్మలకి, స్వాతికి, అదేవిధంగా వాళ్ళ ఈ రంగాపురంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మేము ఎన్నంట ఉండి వారికి హామీ ఇస్తూ వారిని మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ భవిష్యత్తులో మీరందరూ ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి ఒక ఘనమైనటువంటి త్యాగాల చరిత్ర ఉంది. నిజంగా వారందరూ కమ్యూనిస్టు పార్టీలో కమ్యూనిస్టు భావజాలంతో పనిచేయటం అంటే వారి గొప్పతనం. అది పోటు ఎర్రమ్మ, పోటు రాఘయ్య గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోటి మా కుటుంబాల సభ్యులు కూడా వారి జీవిత చరిత్రని, వారి కుటుంబాల చరిత్రని తెలియజెప్పే విధంగా మేము వారిని ఆ రకంగా చైతన్యం చేసి పార్టీలో పనిచేసే దానికోసం ప్రసాద్ గారి కుటుంబ చరిత్రని ఖమ్మం జిల్లాలో మేము పనిచేస్తున్నటువంటి గ్రామాల్లో తెలియజెప్పడం ద్వారా మేము ఆ రకంగా కుటుంబానికి తగిన గౌరవం ఇచ్చే పద్ధతిలో మేము పనిచేస్తా ఉన్నాం. ఆ విధంగా ప్రసాద్ గారి కుటుంబానికి, ప్రసాద్ గారికి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం తరఫున విప్లవజారులు అర్పిస్తూ వారి కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కార్యక్రమ అధ్యక్షులు, ఎదిగిపోయినటువంటి నాయకులు, ఎదుగ ముందున్నటువంటి మిత్రులు, కామ్రేడ్స్ అందరికీ ముందుగా నమస్కారం. ముందుగా కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారికి మొదటి వర్ధన సందర్భంగా ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున విప్లవజాలు అర్పిస్తూ ఉన్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. చాలా విషయాలు పెద్దలు చెప్పారు. పోర్ట్ ప్రసాద్ గారి కుటుంబం, రాఘవయ్య గారు, ఎర్రమ్మ గారి కూతురు, అల్లుడు, ఈ మహత్తర తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆ కుటుంబం యొక్క పాత్ర చాలా త్యాగపూరితమైన పాత్ర నిర్వహించారు. ఆ చరిత్రలో వాళ్ళు నిలిచిపోయారు. ఆ వారసత్వాన్ని ప్రసాద్ గారు కొనసాగించాడు. తను మరణించే వరకు కూడా ఆ సిద్ధాంతాన్ని, ఆ రాజకీయాల్ని, ఆశయాల కోసం ప్రజల తరపున ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో చాలా ముఖ్యమైన పాత్ర, చురుకైన పాత్ర నిర్వహించి చనిపోయాడు. ఇంకా పెద్దలు చెప్పినట్టుగా చాలా సమయం ఉన్నప్పటికీ, చాలా కాలం జీవించే అవకాశం ఉన్నప్పటికీ కూడా తను మరణించడం అనేది చాలా అందరికీ బాధ కలిగించింది. ఆయన మరణం కుటుంబానికి, సిపిఐ పార్టీ మాత్రమే కాదు, ప్రజాతంత్ర ఉద్యమాలకి, వామపక్ష ఉద్యమానికి కూడా తీరని లోటు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ ప్రాంతానికి ఒక చరిత్ర చాలా మంది చెప్పారు. వెల్దండ, రంగాపురం, కొక్కిరేణి, లేదా ఈ ప్రాంతం అంతా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ రైతాంగ పోరాటంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో నిర్వహించిన పాత్ర, అనేక మంది గొప్ప గొప్ప నాయకులు, అనేక మంది తమ ప్రాణాలు అర్పించి చేసిన త్యాగాలన్నీ కూడా ఇప్పటికి మన అందరినీ ఉత్తేజపరుస్తూ ఉన్నాయి, నడిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 గ్రామాలకి అటువంటి గొప్ప చరిత్ర ఉంది. చాలా మంది నాయకులుగా కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఉన్నారు ఇవాళ. ఈ 3 గ్రామాల ప్రభావం ఇక్కడ కాదు, ఇక్కడ మాత్రం ఖమ్మం జిల్లా మీద కూడా ఉంది. ఖమ్మం జిల్లాలో చాలా గ్రామాల మీద కూడా ఈ గ్రామాల నుంచి ఉన్నటువంటి సంబంధాలు, బంధుత్వాలు కూడా చాలా మందిని కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు ప్రభావితం చేయడంలో కూడా ఈ గ్రామాల పాత్ర నిర్వహించాయి. వ్యక్తిగతంగా నాకు కూడా ఈ 3 గ్రామాలతోటి, ప్రసాద్ గారి కుటుంబంతో కూడా బంధుత్వం ఉంది. అంతకంటే ఎక్కువ ఉద్యమ సంబంధాలు, ఉద్యమాల్లో, కార్యక్రమాల్లో, రాజకీయాల్లో దాదాపు గత 40 సంవత్సరాలుగా హేమంతరావు గారు, ప్రసాద్ గారు మేమంతా కలిసి పనిచేయడంలో అనేక విద్యార్థి, యువజన
అనేక ప్రజా ఉద్యమాల్లో పార్టీలో కలిసిన సందర్భం చాలా ఉంది. అన్నిట్లో కూడా అందరూ చెప్పినట్టుగా ప్రసాద్ గారిలో ఒక గొప్ప పటుత్వం, ధైర్యం కూడా. కార్యక్రమాలు ఎప్పుడు లేదా ప్రభుత్వంతో పోలీసుతో కాస్త మనం ఘర్షణ పడే సందర్భంలో కూడా చాలా మిలిటెంట్గా వ్యవహరించేటువంటి స్వభావం. భయపడేవాడు కాదు, ధైర్యంగా మిలిటెంట్గా పట్టుదలతో పోరాటం చేసేవాడు. ఆ పట్టుదల ప్రసాద్ గారే కాదు, కళావతి అక్కలు కూడా అవపడుతూ ఉంటుంది. ఆమె కూడా అంత మిలిటెంట్స్గా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు ఆ మరణం చాలా బాధాకరమైనప్పటికీ కూడా ప్రసాద్ గారు ఒక ఆశయాన్ని ముందుకు పట్టకపోవడం అనేది చాలా మనందరి మీద ఉన్న బాధ్యత. చాలా మంది చెప్పారు, ప్రపంచంలో దేశంలో వస్తున్న మార్పులు మనం నిరాశపడాల్సిన పని లేదు. అర్థం మనం బలహీన పడ్డప్పుడు కూడా ఈరోజు మొత్తం మన వైపు చూస్తున్నారు. ప్రపంచం కానీ దేశం కానీ ఎర్ర జెండా వైపు, కమ్యూనిజం వైపు చూస్తూ ఉన్నాయి. ఇలా మోడీ గారు గొప్పగా చాలా బలపడ్డా అనుకుంటున్నాం, కానీ మొన్న బలహీనపడ్డాడు. మోడీ గారు ఒక రకంగా బీజేపీ ఓడిపోయి అధికారంలో ఉంది. వాళ్ళు ఎందుకంత పరిస్థితి వచ్చింది? దానికి కారణం మన సీట్లు పెరగకపోవచ్చు, మన ఓట్లు పెరగకపోవచ్చు, కానీ మోడీ గారిని బీజేపీని వెనక్కి కొట్టడంలో, బలహీనపరచడంలో గత ఈ 10 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం అనుసరించే చర్యల మీద తీవ్ర స్థాయిలో వాటికి ప్రతిఘటించే దాంట్లో, ఆ విధానాలను తిప్పి కొట్టే దాంట్లో, ప్రజలను చైతన్యపడే దాంట్లో వామపక్షాలు, కమ్యూనిస్టులే ఉన్నాయి. దానికి కారణం, ముఖ్యమైన కారణం కమ్యూనిస్టులే. ఇలా ప్రపంచంలో మోడీ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం అతలకుతలం అయిపోతుంది. వాణిజ్య యుద్ధం మొదలుపెట్టాడు. అనేక దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలే పరిస్థితి, అస్తవ్యస్తమవుతున్న పరిస్థితుల్లో కూడా మోడీకి అందరూ సరెండర్ అవుతుంటే, మోడీని ధిక్కరించి, మోడీని ఛాలెంజ్ చేసి, మోడీని మెడలు వంచింది ఎవరు? ఎర్ర జెండా సోషలిస్ట్ వ్యవస్థ మొత్తం చేయగలిగింది ఈరోజు. అందుకే అనేక దేశాల్లో గత 30 ఏళ్ళకి అనుసరించిన విధానాలు, కమ్యూనిజం ఫెయిల్ అయిపోయింది, సోషలిజాన్ని కాలం చెల్లిందని చెప్పిన వాళ్ళంతా గొప్పగా ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ పట్టుకొచ్చిన తర్వాత చాలా మంది అటు అట్రాక్ట్ అయ్యారు, మధ్యతరగతి అంతా కూడా. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఎవరైతే ప్రపంచీకరణ అని చెప్పారో అది విఫలమైన తర్వాత ఇవాళ గ్లోబలైజేషన్ తీసేసి లోకలైజేషన్ అంటున్నారు. మా దేశం రావద్దు, ఇది వెళ్ళిపోమని చెప్పి అంటున్నారు. అన్ని దేశాల గేట్లు తెరిపించిన వాళ్ళు ఇలా గేట్లు మూసుకుంటా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ప్రపంచీకరణ ఫెయిల్ అయింది, గ్లోబలైజేషన్ ఫెయిల్ అయింది. ఆల్టర్నేటివ్ ఏంటి? వాళ్ళ పెట్టుబడిదారు దేశాల్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూరోప్ దేశాల్లో యూత్ అంతా ఏం ఆలోచిస్తున్నారు? ఈ మన పన్నులు పెంచి, ధరలు పెంచి, నిరుద్యోగం పెంచేటువంటి వ్యవస్థ మాకు అవసరం లేదు, సోషలిస్ట్ ఎకానమీ కావాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే అటువంటి వైపుగా ఆశాజనకంగా ఉంది. అందుకని ప్రపంచంలో, దేశంలో ఇవాళ మోడీకి అనేక రాజకీయ పార్టీలు ఉండొచ్చు, భారతదేశంలో అనేక ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు ఉండొచ్చు. వాటి సిద్ధాంతాలన్నీ కూడా మోడీకి పెద్ద వ్యతిరేకం కావు. నిజంగా ఎవరు వ్యతిరేకం? ఫ్యాక్సిజానికి, మతోన్మాదానికి, పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థకి కమ్యూనిస్టులు మాత్రమే ప్రత్యామ్నాయం, కమ్యూనిస్టులు మాత్రమే ఛాలెంజ్ చేయగలిగే సిద్ధాంతం కమ్యూనిస్టుల దగ్గర ఉంది. అందుకే ఈ సమస్యల ఛాలెంజ్కి పరిష్కారం చెప్పగలిగే వాడు ఇంకెవరు లేడు, కమ్యూనిస్టులు తప్ప. అనివార్యంగా ఇవాళ, రేపు, ఎల్లుండి ఇంకా ఏ కాలం పట్టదు, కానీ మళ్ళీ కమ్యూనిస్టులే ఈ సమాజాన్ని, ఈ వ్యవస్థని మార్చగలిగేది, ఈ దోపిడీ లేని సమాజాన్ని నిర్మించగలిగే కమ్యూనిస్టులు మాత్రమే. ఆ విశ్వాసంతో ముందుకు సాగుతాం. అటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. అటువంటి ఉద్యమంలో అందరం కలిసి మరింతగా పట్టుదలతో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో, పెట్టుబడిదారుల్ని, సామ్రాజ్యవాదుల్ని ఛాలెంజ్ చేయడంలో, దానికోసం వ్యతిరేకం నిలబడటంలో కమ్యూనిస్టులు ముందుకు సాగాలి. అటువంటి ప్రయత్నం మాత్రమే కమ్రేడ్ ప్రసాద్ గారు లాంటి ఆశయాలు ముందుకు పోతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కమ్రేడ్ ప్రసాద్ గారికి విప్లవ అర్పించవచ్చు. ప్రసాద్ గారి వర్ధంతి సభాధ్యక్షులు బెజవాడ వెంకటేశ్వర గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్టేజ్ మీద అలంకరించినటువంటి కమ్యూనిస్టు ఉద్యమ రథసారథులు, అట్లాగే ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి కమ్యూనిస్టు అభిమానులు, ప్రసాద్ గారి బంధువులు, మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ప్రసాద్ గారు ఒక చారిత్రక కుటుంబం నుంచి వ్యక్తి, ఒక చరిత్రాత్మకమైన గ్రామం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఆ కుటుంబం తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక నిర్బంధాలు, చిత్రహింసలకు గురైనటువంటి కుటుంబం. అట్లాగే ఆ తర్వాత 1972లో కూడా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నాశనం చేయడం కోసం కొంతమంది పెత్తందారులు, భూస్వాములు ప్రయత్నించిన దశలో కూడా ఆ ఇంటి మీద దాడులు, దౌర్జన్యాలు చేసినటువంటి పరిస్థితిని ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ పోటు ప్రసాద్ గారు, వారు కమ్యూనిస్టు ఉద్యమంలో, మరి ఖమ్మం జిల్లా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన, అట్లాగే సూర్యాపేట ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర వహించినటువంటి నాయకుడు, నిబద్ధత గల నాయకుడు, నిరాభరుడు, నీతి నిజాయితీ గల నాయకుడు కామ్రేడ్ పోటు ప్రసాద్ గారు. పోటు ప్రసాద్ గారు, పోటు రంగారావు గారు, నేను కుక్కరన్ హై స్కూల్లో 10th వరకు చదువుకొని ఉన్నాం. ఇప్పుడు మా బాబని వారి బాబుకి సాత్విక్ ఇచ్చి వేయింకుడని కాకుండా కమ్యూనిస్టు నాయకులుగా మేము ఉన్నాం తప్ప ఆ రకంగా బంధుత్వం కాదు, కమ్యూనిస్టు బంధుత్వంగానే మేము కొనసాగినాం. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మేము, మా బొద్దుడి రామారావు గారు ఈ గ్రామానికి వచ్చి రాకపోకలు మా మేనమ్మ గారు వస్తా పోతా ఉండేది. సక్కువాయమ్మ గారు కానీ, రాఘవయ్య గారు కానీ, మరి
ఈ ఇంటికి అల్లుడు సీతారామయ్య గారు కాబట్టి కొంత నిర్బంధానికి ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో రామయ్య గారితో పాటుగా కోటయ్య గారి కుటుంబం కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో మేదరమట మట్టయ్య గారు, అట్లాగే మేదరమట సీతారామయ్య గారు, పోటు సూర్య గారు కూడా నువ్వు మీసాలు ఉన్నప్పుడే ఆ తెలంగాణ సాయుధ పోరాటం కాల్చేసిన పరిస్థితి. ఈ గ్రామంలో చదువులేని నిరుద్యోగులు ఎవరిని మొదలిచ్చినా కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం ఏంటింది, కమ్యూనిస్ట్ పార్టీ ఏంటింది, చైనా రష్యా కాడి నుంచి కూడా ఉద్యమాలు కార్యక్రమాలు చెప్పగలిగే నాయకులు ఈ గ్రామంలో ఉన్నారు. అలాంటి ఉద్యమ కేంద్రం, అలాంటి ఉద్యమ ప్రాంతం అయినటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమంలో జన్మించి ఆ ఉద్యమాన్ని ముందుకు పనిచేసినటువంటి ప్రసాద్ గారికి ఈ సందర్భంగా ఘననివాళులు అర్పిస్తూ, వారి చరిత్ర గొప్పది. కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు రాసినటువంటి గ్రంథంలో వారి 2 పేజీల మందం ఈ కుటుంబాన్ని గురించి రాసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. దాదాపు గంగినేని వెంకటేశ్వరరావు గారని వారు కూడా ఈ చరిత్ర రాసినటువంటి పరిస్థితి. ఆ చరిత్ర గల కుటుంబంలో జన్మించి అమరుడైనటువంటి ప్రసాద్ గారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి సంతాప సామి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. అన్నగారికి ధన్యవాదాలు. చివరగా పెద్దలు జాతీయ కౌన్సిల్ సభ్యులు బాగా హేమంతరావు గారిని మాట్లాడాల్సిన కోరుతాను. సోదరులందరికీ నమస్కారం. ప్రసాద్ తోటి ఒక 35 సంవత్సరాల అనుబంధం మాది. ఇప్పటికి కూడా ప్రసాద్ చనిపోయాడంటే నమ్మలేనటువంటి స్థితి. ఎప్పుడు కూడా మా గుండెల్లో ఆయన రూపం, ఆయన మాకు నేర్పినటువంటి రాజకీయాలు ఇవన్నీ కూడా మాకు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాయి. ఆయన స్ఫూర్తితోటే మరిన్ని కాలాల పాటు ఈ కమ్యూనిస్టు రాజకీయాల్లో కొనసాగుతాం. ఆయన ఏ ఆశయం కోసం అయితే పనిచేశాడో ఆశయాన్ని పరిపూర్తి చేసేదానికోసం ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఈ సందర్భంగా ఒక మాట, ప్రసాద్ యొక్క నిబద్ధత, ఆయన అంకితభావం గురించి ఒక మాట. పోయిన 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామంలో కొన్ని పరిస్థితుల్లో కమ్యూనిస్టు రాజకీయాలు వెనక్కి కొడుతున్నటువంటి దశలో ఇక్కడ మళ్ళీ ఎర్ర జెండాను ఎగరేయాలని చెప్పేసి ప్రసాద్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులంతా పోయిన ఎన్నికల్లో పనిచేశారు ఇక్కడ. కానీ కొద్ది తేడాతో ఓడిపోయారు. నిలబడ్డటువంటి కళ్యాణి సోదరి, ఆమె ఎంత బాధపడ్డదో తెలియదు కానీ కొన్ని నెలల పాటు ప్రసాద్ ఓడిపోయినటువంటి బాధని మేము కళ్ళారా చూసాం. బహుశా ఆ కుటుంబం కూడా అంతా పార్టీ ఓడిపోయిందనేటువంటి, చాలా మందికి గెలుస్తూ ఓడిపోయిన లెక్క ఉండదు, కానీ పార్టీ ఓడిపోయిందనేటువంటి దీన్ని చాలా రోజులు ఆయన జీర్ణించుకోలేదు. మళ్ళీ ప్రసాద్ చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మా సాత్విక్, వాడికి నిజంగా అమెరికా పోవాల్సి ఉండి కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నాన్న ఆశయాన్ని నేను నెరవేర్చాలని ఇక్కడ ఎన్నికలకి అక్కడే ఉండి ఆ ఎన్నికల్ని సాత్విక్తో పాటు బుజ్జిబాబు అందరు, మిగతా వాళ్ళందరూ, నిర్మలక్క కూడా ఇక్కడే ఉండి మళ్ళీ ఓడిపోయినటువంటి కళ్యాణ్ని మళ్ళీ క్యాండిడేట్ గా పెట్టి పెద్ద మెజార్టీతో గెలిపించారు. ప్రసాద్ యొక్క ఆశయాన్ని ఎర్రమ్మ గారి తరం, రాఘవయ్య గారి తరం, ప్రసాద్ తరం అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ తరం కూడా ఆ రాజకీయాలను కొనసాగించేటువంటి ఒక నిబద్ధత, ఆ కమ్యూనిస్టు రాజకీయాలను కొనసాగించేటువంటి ఒక అంకిత భావం, నిజంగా అది ఒక మంచి పరిణామం. అదేవిధంగా కళ్యాణి కూడా ప్రసాద్ బాబు ఏ ఆశయం కోసం అయితే ఈ గ్రామంలో ఎర్ర జెండా నిలబడాలని కోరుకున్నాడో దాన్ని వమ్ము చేయకుండా ప్రజలు ఉంచినటువంటి విశ్వాసాన్ని మరింత ప్రసాద్కి పేరొచ్చేటువంటి విధంగా కళ్యాణి కూడా తన గ్రామ సర్పంచ్ బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, కాబట్టి ప్రసాద్ వర్ధంతి కార్యక్రమాలే కాదు, వాళ్ళ కుటుంబం నుంచి కూడా వాళ్ళ చరిత్ర ఇందా చెప్పినట్టు గంగినేని వెంకటేశ్వర గారి పుస్తకంలో, అదేవిధంగా సుందరయ్య గారి పుస్తకంలో ఎర్రమ్మ గారి కుటుంబం, ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట అనుభవాలు, కొన్ని ఆదర్శ కుటుంబాలు అనేటువంటి పుస్తకంలో రాశారు. కానీ ఇంకా రాఘవయ్య గారు, రమేష్, వాళ్ళ ఫ్యామిలీ, ప్రసాద్ యొక్క విద్యార్థి ఉద్యమం నుంచి దాన్ని ఒక చిన్న పుస్తక రూపంలో తేవాలని మేము కూడా అనుకున్నాం. కొద్దిగా ఈ కార్యక్రమాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది. రేపు జనవరి 18 తర్వాత ఆ పుస్తకాన్ని కూడా తెచ్చేటువంటి తప్పకుండా తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా
వారికి తెలియజేస్తూ కామెడి ప్రసాద్ ఎల్లప్పటికీ వారి చనిపోయిన మాకు ప్రతి కార్యక్రమంలో కూడా మా అందరికీ వాళ్ళ కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాడు. ప్రతి సందర్భంలో బహుశా 35 సంవత్సరాల పాటు బహుశా మేము ఒక కుటుంబ సభ్యులుగానే కొనసాగాం. పార్టీ అంతా ఎక్కడికి పోయినా ఎక్కడున్నా ఒకే మంచంలో ఒకే కంచంలో తిని 35 సంవత్సరాలు కమ్యూనిస్టు రాజకీయాలు నడిపినటువంటి బంధం మాది. పొద్దున్నే వాకింగ్కి లేస్తే ప్రసాద్ గుర్తొస్తాడు, పార్టీ జెండా పట్టుకుంటే ప్రసాద్ గుర్తొస్తాడు. ఇవాళ 18వ తారీఖు కార్యక్రమం, ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా నిత్యం కూడా ప్రసాద్ మాకు గుర్తొస్తున్నాడు. ఆ జ్ఞాపకాలతోటి ఆ స్ఫూర్తితోటి మేము ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఇందాక చెప్పినట్టు ఒక మంచి అవినాభావ సంబంధం. మా చంద్రశేఖర్ అన్న మేమందరం ఒక ఎప్పుడు రాష్ట్ర సమావేశాల్లో కూడా ఒకళ్ళొకొకళ్ళు ఈ నిర్మాణపరమైనటువంటి అంశాలను కూడా చర్చించుకుంటాం. ఎప్పుడు ఒక ఐక్యతతోటి ఈ ఉద్యమంలో బెజవాడ గారు కూడా సెక్రటరీ అయిన తర్వాత అక్కడ ప్రసాద్ ఇద్దరు, సూర్యాపేట జిల్లా వాళ్ళు ఇద్దరు, అక్కడ ఖమ్మానికి ఇక్కడ సూర్యాపేట 2 ప్రధానమైన జిల్లా కార్యదర్శులుగా కూడా కొనసాగి ఒక నిర్మాణాన్ని కూడా మంచి సరిచేసి మంచి ముందుకు పోతున్న దశలో ప్రసాద్ మరణం మా అందరికీ ఒక తీరని విచారాన్ని కలిగించింది. అయినా తీసుకురాలేకపోయినా ఆయన ఆశయాన్ని మాత్రం పరిపూర్తి చేసే దానికోసం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ సభ వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు రాకపోతే పోయిన నెల 21వ తారీఖు సభ జరగాల, కానీ ఎన్నికల వల్ల దాన్ని వాయిదా వేసాం. ఈరోజు నడుపుకున్నాం. నిర్మలక్క వాళ్ళంతా ఇంకా ఆ బాధ నుంచి నిజంగా సక్కుబాయి అమ్మమ్మ చాలా బాధలు చూసింది. కుటుంబంలో ఆనాడు రాజకీయాల నుంచి వాటన్నిటి కూడా ఆమె కళ్ళ ముందే అనేక ఇబ్బందులు వస్తున్నాయి. వాటన్నిటిని తట్టుకొని మొన్న ఒక దశలో సక్కుబాయమ్మ గారిని ఇక్కడ సర్పంచ్గా నిలబెడదామని అనుకున్నారు ఇక్కడ పార్టీ వాళ్ళందరూ. కానీ ఆమె నేను కాదు, మళ్ళీ ఓడిపోయినటువంటి కళ్యాణ్నే పెట్టాలా, కళ్యాణ్నే గెలిపించాలనేటువంటి ఒక పట్టుదలతోటి ఆమె ముందుకొచ్చి ఆ వయసులో కూడా పార్టీ గెలవాలనేటువంటి ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి సక్కుబాయమ్మ గారు. అందుకని ఆ కుటుంబం అంతా కూడా ఈ పార్టీలో మమేకమై పార్టీ సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా ఈ కళక్క మాతో పాటు ఎప్పుడు మాకు ఎల్లప్పుడూ పార్టీ ఉద్యమంలో ఎన్నంటి ఉండి మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. మిగతా వాళ్ళ సిస్టర్స్ ఝాన్సీ అక్క కానీ, స్వరాజ్యం కానీ, అఖిల కానీ, వాళ్ళ పిల్లలందరూ ఒక మంచి అన్యోన్యమైనటువంటి ఎన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి ఐక్యంగా దాన్ని పరిష్కరించే దాంట్లో నిలబడుతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా అందరూ, కళక్క పిల్లలు కానీ అందరూ కూడా ఈ ఎన్నికలు వచ్చినా ఏ సందర్భం వచ్చినా కూడా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొని ముందుకు పోతున్నారు. ఇది ఒక మంచి కుటుంబాల్లో, కమ్యూనిస్టు కుటుంబాల్లో ఇటువంటి సాంప్రదాయాలు వస్తేనే కమ్యూనిస్టు విలువలు నిలబడతాయి. కమ్యూనిస్టు పార్టీలు మరింత ముందుకు పోయేదానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ కుటుంబం మా అందరికి కూడా ఒక స్ఫూర్తి. ఆ కుటుంబ స్ఫూర్తితోటి ఈ రాజకీయాల్లో కొనసాగుతామని నాకు రాజకీయ గురువు పోటీ ప్రసాద్. నా వయసులో నేను చిన్నవాడినైనా నన్ను ఎప్పుడు కూడా నిరాశపరచకుండా మరింత ఉత్సాహపరుస్తూ నేను ఈ రాజకీయాల్లో ఎదగటానికి ప్రధాన కారకుడు, ఈ రాజకీయాల్లో రావటానికి ప్రధాన కారకుడు ప్రసాద్. ఆయన ఏ లక్ష్యం కోసం అయితే నా మీద ఈ బాధ్యతలు పెట్టాడో దాన్ని ముందుకు తీసుకెళ్తానని ఎల్లప్పుడూ ప్రసాద్ని నా గుండెల్లో, నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాడని ఈ సందర్భంగా మనవి చేస్తూ నిర్మలక్కకి, సాత్విక్కి సానుభూతిని తెలియజేస్తూ మీరు ఒంటరి వాళ్ళు గారు, మీ అందరం మీకు తోడుగా ఉంటాం. మనందరం ఒక కుటుంబంలాగా కలిసి ముందుకు సాగుదాం. ఈ కమ్యూనిస్ట్ పార్టీని మరింత ముందుకు తీసుకోవడామని తెలియజేస్తూ రేపు 18వ తారీఖు జరిగేటువంటి సభని మేము ప్రసాద్ ఆ కార్యక్రమాన్ని మహాసభలు పెట్టాలనే కార్యక్రమానికి కొద్ది ఇబ్బందులున్నా ప్రసాద్ ఆశించినటువంటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యాన్ని పరిపూర్తి చేసే దానికోసం మేమందరం కూడా శ్రమిస్తున్నాం. తప్పకుండా అది జయప్రదం చేస్తాం, దాన్ని ప్రసాద్కి అంకితం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కార్యక్రమం జయప్రదంలో సూర్యాపేట జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కూడా నిత్యం ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తూ
దీన్ని జయప్రదం చేసినందుకు, దీనికి హాజరైనటువంటి బంధుమిత్రులు, పార్టీ అభిమానులు, పార్టీ నాయకులందరికీ, నారాయణ గారు నిజంగా అప్పుడు చనిపోయినప్పుడు నారాయణ గారు లేడు, తర్వాత వచ్చి పరామర్శించినప్పుడు అమెరికాలో ఉన్నారు. నారాయణ గారు చెప్పగానే నేను తప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వస్తానని చెప్పేసి ఆయన ప్రసాద్కి, నారాయణ గారికి, మా అందరికి కూడా ఒక మంచి అనుబంధం ఉంది. ఆయన రాష్ట్ర కార్యదర్శిగా అంతకుముందు ఉన్నప్పటి నుంచి కూడా ఖమ్మం జిల్లా పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం అది ఉంది. ముఖ్యంగా ప్రసాద్ తోటి మరింత అనుబంధం అది ఉంది. వారు కూడా హాజరయ్యారు. ఇంకా కొద్దిమంది నాయకులు వేరే ఇతరత్ర ఈ జనవరి 18 కార్యక్రమం వల్ల రాలేకపోయారు. అందరికి కూడా వచ్చినటువంటి నాయకులకు, ఇతర పార్టీల నాయకులు, జోలకంటి రంగారెడ్డి గారు ఈ ప్రాంతంతో, ముఖ్యంగా రాఘవయ్య గారి కుటుంబంతో చాలా రోజులుగా సంబంధం ఉంది. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా రంగారెడ్డి గారు తప్పకుండా హాజరవుతారు. ఎర్రమ్మ గారి కార్యక్రమానికి హాజరయ్యారు, రమేష్ విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. ప్రతి సందర్భంలో జోలకంటి రంగారెడ్డి గారు ప్రత్యేకంగా పాల్గొంటారు. ముఖ్యంగా మా వెంకటేశ్వరరావు గారు, మా అందరం మా గ్రామమే, ఇక్కడ స్థిరపడి కొక్కిరేళ్ళలో ఆయన కూడా అనేక ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటినీ అధిగమించి అక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కొక్కిరేళ్ళలో కూడా మళ్ళీ తిరిగి సిపిఎం పార్టీ విజయం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించింది ఇక్కడ రంగాపురంలో. ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామాలు. ఈ ప్రాంతం ఉన్నటువంటి చరిత్ర, కమ్యూనిస్టు రాజకీయాలు నిలబడాలా, అది మరింత ముందుకు పోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. వాళ్ళ కుమార్తెను కూడా ప్రసాద్ గారి అబ్బాయికి సాత్విక్ ఇచ్చినటువంటి ఈ సంబంధాలు కూడా వచ్చినాయి. మీరందరూ మరింత పట్టుదలతోటి ముందుకు పోయి ప్రసాద్ ఆశయాన్ని పరిపూర్తి చేద్దామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాం. తెలియజేస్తా ఉన్నాం. అట్లనే జిల్లా పార్టీ నాయకత్వం భోజనాలు అయిన తర్వాత మహాసభకు సంబంధించినటువంటి పాంప్లెట్లు అన్ని వచ్చినాయి. వాటిని తీసుకున్న తర్వాత వెళ్ళవలసిందిగా మండల కార్యదర్శులకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, పార్టీలకు తెలియజేస్తా ఉన్నాం. ఎర్ర జెండ ఎత్తడమంటే తమ్ముడా తల ఎత్తుకు బతకడమేరా. ఎర్ర జెండ ఎత్తడమంటే తమ్ముడా తల ఎత్తుకు బతకడమేరా. ఎర్ర జెండ ఎంచుకున్నావంటే బానిస సంకెళ్ళను తెంచడమేరా. ఎర్ర జెండ ఎంచుకున్నావంటే బానిస సంకెళ్ళను తెంచడమేరా. ఒడిమగా